ఏ శుభకార్యానికైనా శుభారంభం ఈరోజు గెస్ట్ గురించి ఇంట్రో లేదు, నేరుగా ఆయన్నే మీకు పరిచయం చేస్తాను. ఈ చేతులు మామూలు చేతులు కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు ఇలాంటి లెజెండరీ హీరోలు అందరితో ఫైట్ చేసిన చేతులు. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఒక తరం స్టార్లందరితో ఈయన ఫైట్ చేశారు. ఫైటర్ రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాలన్నీ తెలుసుకుందాం. సార్, ఫైనల్గా అంటే చాలా రోజుల నుంచి మీ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్, మొత్తానికి మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు. చాలా థ్యాంక్స్. అండ్ 5వ క్లాస్ దాకా చదివారు. నెల్లూరు దగ్గరగా లేదా ప్రకాశం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి 5th క్లాస్ చదివి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక రాజు మాస్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చెన్నై వెళ్ళారు. బట్ మీరు చెన్నై వెళ్ళిన తర్వాత రాజు మాస్టర్కి ఆ కుటుంబంలో చెందిన ఒక మనిషి వల్ల చాలా అవమానం పొందారు అని తెలిసింది. అవమానం అనేదిగా మనం అనుకోకూడదు, అవమానంగా అనుకోకూడదు. అప్పుడు మన కష్టాలను పెట్టేది అవమానం అనుకోలేదు. ఏం జరిగింది అంటే రాజు మాస్టర్ ఉన్నారనే మీరు చెన్నై వెళ్ళింది. అవును, ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయన లేరు, అక్కడ ఎవరున్నారు, ఏం మాట్లాడారు, ఏం జరిగింది? మాస్టర్ గారు సంక్రాంతి పండగకి ఊరు వస్తూ ఉంటారు. ఓకే. మాకు వాడికి 1 కిలోమీటర్ జన్నే. సంక్రాంతి పండగకి నేను వెళ్ళి ఆయన అడిగాను, సార్ ఇలాగా నేను కూడా వద్దు చెన్నై వచ్చారా అన్నాడు. చెన్నై వచ్చాయంటే తర్వాత ఆయన ఏమంట వెళ్ళడానికి అప్పుడు నాకు కుదరలేదు. తర్వాత తర్వాత వెళ్ళాను, ఒక 10 డేస్కి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి ఆయన అవుట్డోర్ వెళ్ళి ఉన్నాడు. ఆయన బంగ్లాదేశ్ వెళ్ళి ఉన్నాడు అవుట్డోర్. వాళ్ళ ఆవిడ ఉంది. ఇట్లా అమ్మ నమస్కారం పెట్టి ఇట్లా అమ్మ అని చెప్పారంటే ఇక్కడ కార్డులోకి ఇట్లా వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి లేచిన వల్ల మా ఈగలా మా ఇంటి చుట్టుకున్నారు. తనే ఇదిగా ఉందని చెప్పాను. సరే అయితే తనని వదిలేసాక నేను ఇంటికి వచ్చాను. తను వచ్చినాక వద్దామని అని చెప్పాను. ఇంటికి వచ్చాను. ఇక సంవత్సరం మళ్ళీ వెళ్ళలేదు. మళ్ళీ ఎగ్జామ్ పని చేసుకుంటూ ఉన్నాం ఇంటి దగ్గర. ఎగ్జామ్ పని చేసుకుని మళ్ళీ ఇంటికి మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ వచ్చాడు అంత. మళ్ళీ వెళ్ళి అడిగాను నేను. వెళ్ళి అడిగితే నేను ఇంతకుముందు రమ్మని చెప్పాను కదా అని చెప్పాను అన్నాడు. తర్వాత నేను ఇంటికి వచ్చాను మాస్టర్ గారు, మేడం గారు లేరని చెప్పింది. అదే నేను వచ్చాను. నేను ఇదంతా ఏం చెప్పలేదు. అయ్యో ఎంత మనకి తాడు భాగం లేదు. అప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే ఫస్ట్ ఇంటి నుంచి పోయి బయటికి అంటాడు. ఆ తర్వాత ఆయన్ని మళ్ళీ అడిగితే మళ్ళీ వచ్చి అన్నాడు. మళ్ళీ వెళ్ళేటప్పటికి ఆయన ఇక్కడ సనాల్ సైడ్ ఏటో మళ్ళీ షూటింగ్ వచ్చాడు ఆయన. ఓకే. మళ్ళీ కుదరలేదు. వినోద్ కుమార్ షూటింగ్ దీనికి వచ్చాడు ఆయన. మళ్ళీ ఏంటి పరిస్థితి అర్థం కాలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎక్సాంకి ఇదే కేసరపాడు ధర్మ అని ఒక ఆయన ఉన్నాడు, కోటీశ్వరుడు, చౌదరి గారు. వాళ్ళ పొలాలు మా మేనమామ గారు ఆయన కావిలి కాస్తూ ఉంటాడు. ఓకే. ఆయన ఆయన 2వ రోజు 3వ రోజు పొలం మీదకి వచ్చాడు కారు వేసుకొని. మా మామయ్య గారు అదే ఆయన వస్తున్నాడు, నువ్వు అడగరా, ఆయనకి పరిచయం చేస్తాను. సరే అప్పటికే ఆయన దగ్గరికి కూడా నేను వెళ్ళలేకపోయాను పొలం. మళ్ళీ తర్వాత మళ్ళీ 2 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓకే. మా మామయ్య గారిని తీసుకుని ఇంటికి వెళ్తే రేపు మార్నింగ్ రెడీ అయిపోయి వచ్చాను, నువ్వు నేను నెల్లూరు వెళ్తున్నాను అని చెప్పాను. ఆయన ఇట్లా ఫలానా వెంకటరామయ్య గారికి పరిచయం చేస్తానని అనుకోలేదు. వెంకటరామయ్య గారు అంటే కొణిదెల వెంకటరామయ్య, కొణిదెల చిరంజీవి గారి ఫాదర్. కొణిదెల వెంకటరామయ్య గారు. ఓకే. ఆయన పరిచయం చేస్తాను అనుకోలేదు. ఈయన ఏదో పనులకి తీసుకెళ్తున్నాడు అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి 3-4 గెస్ట్ హౌస్లు ఉన్నాయి నెల్లూరులో. అక్కడ నుంచి వాళ్ళ నైట్ అంతా ఉన్నాను అక్కడ, ఆయన దగ్గరే ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి వెంకటరామయ్య గారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆయన వాళ్ళిద్దరికి మంచి సంబంధాలు వాళ్ళకి తెలుసు బాగా. అంటే ఈయన సారే కాంటాడు నెల్లూరు. ఓకే. ఎవరు ధర్మ గారు నెల్లూరు అంతా సారే కాంటాడు. సారు వెంకటరామయ్య గారు ఎస్ఐ. అవునవును. దాని మీద వాళ్ళు ఏదో మాడుకున్నారు. చాలాసేపు కూర్చొని మాకు మళ్ళీ అక్కడ కాఫీ తెచ్చిచ్చింది మేడం గారు, అందరం దాన్ని 3 కలిసి తాగాం. తర్వాత ఒక లేఖ ఒకటి రాసిచ్చాడు ఆయన. ఒక లెటర్ ఒకటి రాసిచ్చాడు చిరంజీవి గారి నాన్నగారు. ఇది తీసుకెళ్ళి నాగబాబుకి అన్నాడు. ఓకే. తీసుకెళ్ళి చీని మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాను. అటు నుంచి చెన్నై వెళ్ళాను, నెల్లూరు నుంచి. వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గేట్ దగ్గర. అక్కడమ్మాయి ఇక్కడ అమ్మాయి షూటింగ్ ఒక 2 రోజులు చేసి ఉన్నాడు. గేట్ దగ్గరే ఉన్నాడు. ఇంకా మూవీ రిలీజ్ అవ్వాలా? పవన్ కళ్యాణ్ హీరో అవ్వాలా?
అకాల హీరో వాళ్ళు అంటే స్టార్ట్ చేశారు, సినిమా స్టార్ట్ చేశారు. ఓకే. తనకిస్తే తన సింపి చదివి ఇది ఇక్కడ లేడు నాగబాబు, ముగ్గురు మనగాళ్ళు హైదరాబాద్లో అపోలో హాస్పిటల్ దగ్గర దొరుకుతుంది, అక్కడికి వెళ్ళండి అన్నాడు. మళ్ళీ ఇక నాకు ఛార్జీకి కూడా డబ్బులు 2-3 ఈ వారం అంతా తిరిగాను కదా. సరే ఇక మళ్ళీ అట్లాగా తంటాలు పడతా వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ మళ్ళీ మా నాన్నగారు ఏంది నీకు నువ్వు నల్లగా ఉంటావు, నిన్ను ఎవడ పెట్టుకుంటారు సినిమా ఫీల్డ్లో, నీకు ఏం తెలుసు అసలు సినిమా ఫీల్డ్ అంటే ఒక తెల్లగా ఉండాలి, మంచి ఇది ఉండాలా అంటే. సరే నేనేమనుకున్నా అంటే రాజమాంసం నల్లగానే ఉండేవాడు కదా, ఆయన నల్లగానే ఉండేవాడు కదా, ఆయన చూస్తే ఆయన కూడా మించుమించిన అలాగే ఉంది. మీ ఊర్లో మీరు చూస్తున్నప్పుడే ఆయన స్టార్ అయ్యారు, మన కళ్ళ ముందు స్టార్ అయిపోయాడు. అట్లా అనుకునేవాడు నేను. తర్వాత మళ్ళీ ఏదో కాసిన డబ్బులు తీసుకొని మళ్ళీ చిన్న హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నాకు అసలు ఏం తెలియదు, హైదరాబాద్ అంటున్నారు తప్ప నాకు అసలు ఏం తెలియదు. ఆ ట్రైన్ ఎక్కాను, ట్రైన్లో ఒక ఇద్దరు పరిచయం అయ్యారు హైదరాబాద్లో, దిల్సుఖ్ నగర్ ఏరియా వాళ్ళది. వాళ్ళు చెప్పాను వాళ్ళకి, నా పక్కనే కూర్చొని వాళ్ళకి చెప్పాను నాకు ఇట్లా తెలియదు అంటే, నువ్వు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నావా, చిరంజీవి గారు అంటే ఏమనుకుంటున్నావు, నువ్వు తెలుసా చిరంజీవి అని అంటే ఏమని చెబుతున్నారు వాళ్ళు, అనుకుంటున్నారు వాళ్ళు. సరే నా ఎమ్మటి రండి, నాకు అపోలో హాస్పిటల్ చూపించండి అని చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి ఆయన అపోలో హాస్పిటల్ కాడికి ఆటోలో నేరుగా ఆటోలో వెళ్తే మా ముగ్గురికి వాళ్ళిద్దరికీ నాకు కూడా ఆయన నాగబాబు గారు మొన్న టిఫిన్ పొద్దునే వెళ్ళేసి పొద్దుగే వెళ్ళిపోయాం కదా. ఓకే. అంటే టిఫిన్ పెట్టించాడు, టిఫిన్ పెట్టినాక వాళ్ళు సినిమా షూటింగ్ చూడడానికి వాళ్ళకి వెళ్ళారు. నాగబాబు గారితో కాసేపు మాట్లాడాను. కృష్ణానగర్లో యూనియన్ ఆఫీస్ ఏదో పెట్టారట్టుకుందిరా తెలియదు నాకు. అక్కడికి వెళ్ళు, నేను చెన్నైలో తీసుకుంటావా ఇక్కడ తీసుకుంటావు అన్నాడు ఆయన, అడిగాడు కార్డు. మీరు ఎక్కడుంటే నేను ఎక్కడ ఉంటాను సార్ అంటే, మీరు ఇక్కడే ఉన్నారు కానీ మేము ఇక్కడే సెటిల్ అయిపోతున్నాం ఇక్కడ అన్నాడు ఆయన, ఇక్కడే హైదరాబాదే అదే, నేను కూడా ఇక్కడ తీసుకుంటాను సార్ అంటే, కిందకి వెళ్ళి డౌన్లో వెళ్ళి ఆ కృష్ణానగర్లో ఒక చిన్న షట్టర్లో ఉంటుంది ఆఫీసు, అక్కడి నుంచి ఎవరన్నా తీసుకుంటా అక్కడి నుంచి. అప్పుడు ఉంగరాజు చేయనా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ, టైగర్ అప్పారావు వాళ్ళు వాళ్ళని తీసుకొని వెళ్ళాను. వెళ్తే వీళ్ళు దానికి ముందు డొనేషన్ కోసం తిరుగుతూ ఉన్నారంట ఆయన దగ్గరికి, హీరోల దగ్గరికి, యూనియన్ డొనేషన్ కోసం. హీరోలందరి కాడ తిరుగుతానంట, అది తెలియదు. ఆయన వచ్చి తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వీడికి ఈయన కార్డు కావాలరా, ఫైటర్ కార్డు, ఈయన కొంచెం ఆదుకోండి మీరు అని, ఆ వర్క్ గిరిక అయినా చూసుకోండి నేను. ఆయన ఎంత ఇచ్చాడనేది నాకు తెలియదు, ఒక చెక్ అయితే రాసి ఇచ్చాడు ఎవరు నాగబాబు గారు. నాకైతే రెండో రోజు సాయంత్రం కార్డు తీసుకుని వచ్చారు. ఒక రోజు అంతా అయిపోయింది, ఒకరోజు ఎంత అయిపోయింది. తర్వాత డబ్బులు ఉన్నాయా అన్నాడు, నా దగ్గర ఏం లేవాడు. మరి పొద్దునే ఎలా వచ్చాను, ఏదో 30 రూపాయలు ఉండే, అది ట్రైన్ ఖర్చు పెట్టాను, ఈ ఆటోకి వీళ్ళే ఇచ్చాను నాకు తెలియదు. ఆయన అప్పుడు ముందు ఆ 700 అంత జేబులో చేయడం, 700 తీసాడు. సరే ఈ పెట్టుకో సాయంత్రం దాకా అని చెప్పాను. ఆయన సాయంత్రం దాకా ఉన్నాను, అక్కడే ఉన్నాను. సాయంత్రం ఒక 2000 ఇచ్చేసాడు. 2000 ఇచ్చి వెంకటగిరిలో రూమ్, అక్కడ చిన్న రూము తీసుకో. ఏ సంవత్సరం ఇది? అదే ముగ్గురు మనగాళ్ళు, అదే 92లో 93లోనే, అది ముగ్గురు మనగాళ్ళు చదువుతాం. అప్పుడు 2000 అంటే చాలా ఎక్కువ కదా. ఎక్కువే కావాలి. 2000 ఇచ్చాడు. రూమ్ కావాలి కదా, రూమ్ కావాలా నాకు, కుండదడి కావాలి. మీ ముక్కు మొహం తెలియదు, మీతో బంధుత్వం లేదు. ధర్మాగారు వచ్చారండి, కేవలం వాళ్ళ నాన్నగారు ఒక లెటర్ పంపించారని చెప్పి నాన్న మాట పోకూడదు, వాళ్ళ నాన్నగారి మాట. సూపర్. ధర్మాగారు వచ్చారు కదా. ఎవరు పంపించారు నిన్ను అక్కడికి నాన్నగారి దగ్గరికి అంటే, ధర్మాగారు వచ్చారు కదా. ధర్మగారు అంటే అప్పట్లో ఆ చుట్టుపక్కలంతా 200-300 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఓకే. ధర్మగారు పంపించిన వాటికి అందరికీ కొంచెం ఇదైంది. అయినా ఆయన ఏంటో నాకు తెలియదు, నేనేంటో తనకు తెలియదు పాపం. ఆ వెంకటగిరిలో ఒక చిన్న రూమ్ తీసుకున్నాను, 300 కిరాయి. సో ఇక్కడ చిన్న క్వశ్చన్ సార్, చిరంజీవి గారు ఎలాంటి సాయాలు చేస్తారో, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారో, నాగబాబు గారు ఎలాంటి వారో మాకు అందరికీ తెలుసు, మీలాంటి వాళ్ళు కూడా చెప్తుంటారు, వింటుంటాం వాళ్ళ చేసే మంచి కార్యక్రమాల గురించి. అయితే వెంకటరామయ్య గారి గురించి చాలా మందికి తెలియదు, వాళ్ళ ఫాదర్ గురించి. మీరు ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన మనిషి. నేను చూశాను. సో ఆయన ఎలా ఉండేవారు సాటి మనుషులతో కానీ, మీరు వెళ్ళి కలిసినప్పుడు కానీ అసలు ఎలా మాట్లాడారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా మంచిగా మాట్లాడతాడు ఆయన, మంచిగా మాట్లాడాడు. మంచి కాఫీ టీ తాగినా బయటికి పోనాడు ఆయన, మంచి మనస్తత్వం. ఓకే. నేను 2 సార్లు వెళ్ళాను ఆయన. హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ ధర్మాగర్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఓకే ఇరుక్కున్నాక కొంచెం
ఆవేశం సినిమా చేశాను. ఆవేశం, అంకుశం, రాజశేఖర్ గారు ఇది చేశాను. కొంచెం నాకు చేతిలో డబ్బులు పిగిలిని అప్పటికి నేను మంచి బాడీ రెడీ చేసేసుకున్నాను. నాకు వర్క్ మొత్తం బాగా ఫుల్ఫీడ్గా అర్థమైపోయింది. తర్వాత ఇక్కడ కొంచెం ఇంటికి వెళ్దాం, ఇంటికాడ వాళ్ళకి ముఖం చూపించేద్దాం అని నేను డామ్కి వెళ్ళి ధర్మగారి కాళ్ళ మీద పడి ఆయనకి నమస్కారం చేశాను. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళానట్టు వెంకటరామ గారి దగ్గరికి వెళ్ళాను. ఏందప్పుడు ఆయన రియాక్షన్ ఏంది? ఆయన చాలా ఇదే అయ్యాడు వెంకటరామ గారు. జాగ్రత్త అని చెప్పి ఎన్ని పెట్టి తట్టాడు. కొంచెం బాగా చదువు వెళ్ళాను. అంటే పాత రోజులు గుర్తొచ్చేసరికి మీరు ఎమోషన్ అయిపోతున్నారు. సో అంటే ఇండస్ట్రీలోకి వచ్చి మెగా హీరోలను కానీ మెగా కుటుంబంలో కానీ ఒక భాగం అవ్వాలని చెప్పేసి వాళ్ళ మనిషి అని ముద్రపడాలని చెప్పి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు మాత్రం అసలు ఇండస్ట్రీలోకి రాకముందే వాళ్ళ మనిషిగా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ మనిషి సూపర్. అంటే ఇందాక మీరు రాజశేఖర్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆవేశం, అంకుశం ఈ సినిమాలన్నీ చేశానని చెప్పేసి. ఒక సినిమాలో అంకుశం అనుకుంటాను రామరెడ్డి గారితో మీకు కాంబినేషన్ సీన్ పడింది. అవును. సో అంటే అప్పుడే మీరు ఫైటర్ నుంచి యాక్టర్గా కూడా చాలా ఎర్లీగా ఒక ఛాన్స్ అయితే వచ్చింది. నాకేం తెలియదు, ఫైట్ మాత్రం దుమ్ముగా ఉన్నాం కదా. డైరెక్టర్ గారు వచ్చిన ఆర్టిస్ట్ నా డైరీలోనే చెప్తాను అంటే నాకేం తెలియదు, తలకైపోయాను. ఇది చెప్తే చాలు, నాకు ఇలా చెప్తే చాలు అని చెప్పాను. కూర్చోబెట్టేసి ఇక్కడ ఆయనతో సమానంగా కూర్చో ఏదో చెప్పాను, బాగానే అంత హ్యాపీ అన్నారు. ఆ రోజు నాకు 2000 ఇచ్చాడు. అప్పుడంతా 500, 700, 300 ఇచ్చేవాడు. నాకు 2000 ఇచ్చాడు డైరెక్ట్ గారు. ఓకే. ఆ డైలాగ్ చెప్పిన సూపర్ డైలాగ్ చెప్పినందుకే. రామరెడ్డి గారితో మీరు యాక్ట్ చేసిన సమయానికి ఆయన బాడీ చాలా మంచి బాడీ బిల్డరు, ఎత్తు కానీ చాలా గట్టిగా ఉండే మనిషి. అవును. ఆయన కెరీర్ లాస్ట్కి వచ్చేసరికి చాలా సన్నగా అయిపోయారు. మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు 36 ఏళ్ళుగా, అన్నీ చూసిన వ్యక్తి. రామరెడ్డి గారు చివరికి అలా అయిపోవడానికి కారణం ఏంటి? ఏదో హెల్త్ బాగలేదు అన్నారు అంతే. మనకి అంత లోపల మనకి ఎంత తెలియదండి. ఏదో హెల్త్ బాగలేదు ఆయన గారికి అని ఆయన అన్నారు, కానీ అంత లోపలగా ఇక తెలియదు మనకి. ఆయనకి ఏదో హెల్త్ బాగలేదు, అదే చెప్పుకొచ్చేవాడు ఆయనకి హెల్త్ బాగలేదు అన్నారు. మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు ముందే ఆయనకి బాగాలేదని. హెల్త్ బాగాలేదు అందరూ తెలుసు. హెల్త్ బాగలేదనేది అనేవాళ్ళు, కానీ లోతుగా అంత లోతుగా మనకు తెలియదు. నేను కొత్త కదా, నేనే కొత్త. ఆయన కూడా మంచివాడు పాపం రామరెడ్డి గారు, భీకరంగా ఉండేవాడు. కానీ ఒరి అలా కాదురా ఇలా చెప్పురా, ఇలా కాదు డైలాగ్ చెప్తుండే, ఒరి అలా కాదురా ఇలా చెప్పారు అలా చెప్పేవాడు. నాకు కొత్త పాత నేను చూసేవాడు. అసలు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు, నన్ను మంచిగా ఎంకరేజ్ చేశాడు. నాకైతే మంచిగా ఎంకరేజ్ చేశాడు. లేకపోతే ఈ కొత్త వాళ్ళతో నేనేం చెప్తాను. అప్పుడు మంచి రీడింగ్లో ఉన్నాడు కదా ఆయన. అవును, మంచి రీడింగ్లో ఉన్నాడు. టాప్ ఉన్నప్పుడు ఆయన చూస్తూనే భయం వేస్తాడు. ఆయన మంచిగా ఎంకరేజ్ చేశాడు. చాలా బ్యూటిఫుల్ ఆయన. తర్వాత నాగబాబు గారు ముగ్గురు మనగాళ్ళు మళ్ళీ ఒక ప్లేస్ వచ్చింది నాకు. ఇక్కడ నుంచి ఫైటర్లు, లోకల్ ఫైటర్లను తీసుకొని 10 మందిని వచ్చారంటే అప్పుడు విజయన్ మాస్టర్, ఫైట్ మాస్టర్, ముగ్గురు మనగాళ్ళు. ఇక లోకల్ వాళ్ళు 10 మందిని తీసుకొని నేను ముగ్గురు మనగాళ్ళు చేశాను. అప్పుడు రోజు 300, 250. ఫస్ట్ టైం చిరంజీవి గారిని ఎక్కడ చూసారు? నేను దీంట్లోనే చుట్టం. నేను ఈ సినిమా దాంట్లో ముగ్గురు మనగాళ్ళే చుట్టం ఆయన. దానికి ముందు నాకు తెలియదు, సినిమాలో చుట్టం తప్ప నాకు దానికి ముందు ఆయన తెలియదు. వెళ్ళి కలిసి చెప్పారా ఇలా మీ నాన్నగారు పంపించారు నాగబాబు గారు? నేను ఆయనకి చెప్పలేదు. నాగబాబు గారికి కథ అంతా తెలుసు కదా. చిరంజీవి గారికి చెప్పలేదా? చెప్పలేదు, సార్కి చెప్పలేదు. అంటే ఈయన అక్కడికి వద్దన్నాడుగా వెంకటరామయ్య గారు, పెద్ద ఆయన దగ్గరికి వద్దులే, ఈయన్ని సంభవించుకో నువ్వు నాగబాబు గారు దగ్గరికి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ కూడా బాగా కలిశాను. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్లు కలుపుతాడు. మొన్న కూడా హరహర మూవీలో కూడా హరహర ఏర్మల్లు దాంట్లో కూడా కొంచెం ఫైట్ చేశాను. బాగుండే ఉంటారా అన్నాడు. ఫ్యామిలీ బాగుందా? బాగానే ఉంటారు. చిరంజీవి గారికి ఇప్పటికైనా తెలుసా మీరు ఇలా? ఇప్పుడు తెలుసు. ఎవరు చెప్పారు ఆ విషయం ఆయనకి? ఆయన పవన్ కళ్యాణ్ గారే, మా నాన్నగారు పంపించాడు అని చెప్పాను. ఒక షూటింగ్లో కలిసాము, నాన్నగారు పంపించాడు. అతను నెల్లూరు అని అడిగాడు. ఓకే, నెల్లూరు ఒంగోలండి, ఒంగోలండి అని చెప్పాను. ఒక్కొక్క గట్టి చేయి, ఫైట్ మంచి చేయి అన్నాడు. చాలా సినిమాలు చేశాను ఆయనతో. ఓకే. మొన్న అయితే అదే మంచిగా సంబోధిస్తాడు పాపం. అంత వీళ్ళంత లోతుగా నాకు ఇది కాదు, కానీ నాయనబాబుని అయితే బాగా ఫ్రీగా ఉంటాను నేను. అంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటా ప్లేస్లో వచ్చాను కదా. అది పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా ఇది ఉంటాను. అంటే మీరు ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో
ఇలా లెజెండరీ యాక్టర్స్ అందరితో వర్క్ చేశారు. చేశానండి. తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళందరితో కూడా పనిచేశాను. సో ఇంతమంది హీరోలతో పనిచేస్తున్నప్పుడు మీకు చాలా పరిచయాలు ఏర్పడి ఉంటాయి అన్నమాట. సో ఇన్ని పరిచయాలు మీకు కెరీర్లో ఎలా ఉపయోగపడ్డాయి? కెరీర్ అంటే నేను వాళ్ళ దగ్గరికి నేను ఉపయోగపడడానికని నేను పోలేదు దేనికేని. నాకు రన్నింగ్ బాగుంది కదా, ఎక్కడన్నా కొంచెం కట్ అయితే మనం ఏమన్నా కొంచెం ఇది చేసానికి ఇదే మనకి రన్నింగ్ బాగుంది కదా. రన్నింగ్ బాగున్నప్పుడు ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అంటే వెళ్ళాల్సిన అంత ఇది ఇంకా నాకు దేవుడు నాకు రన్నింగ్ అంత బాగానే ఉంది. ఏదన్నా కొంచెం రేపు 2 రోజులు షూటింగ్ లేదు అనుకుంటే మూడో రోజు ఇంకో మాస్టర్ లైన్లోనే ఉంటాడు నాకు ఎవడో ఒకళ్ళు. ఈయన మాత్రం బాగా ఆదుకున్నాడు. ఎవరు మహేష్ బాబు శ్రీమంతుడి దగ్గర నుంచి బాగా ఆదుకున్నాడు. అదే కదా మీకు షూటింగ్ లేదు, ఆయన పిఏ అసిస్టెంట్ ఉండేవాడు కాస్ట్యూమ్ రాజు అని. కర్రీడు ఏం చేస్తున్నాడు చూడరా, ఇంటికాడ ఉన్నాడు బాబు అని. అంటే వీళ్ళు వచ్చి కాసేపు నుంచోమని సాంగ్ జరిగేటప్పుడు కూడా, అంటే ఫైట్ కాదు సాంగ్లో కూడా వచ్చి రమ్మని కాసేపు వెళ్ళి కాసేపు అట్టుంటే మనం ఫైట్ రాజు వాడికి పేమెంట్ ఇచ్చి పంపించాను నేను. కొంచెం ఆయన బాగానే అలా అంటే జేబుల నుంచి తీసి ఇది కాకుండా ఈ రూట్లో నన్ను కొంచెం పని కల్పించి గౌరవప్రదంగా ఒక వేతనం ఇవ్వడం నాకు అది ఆయన చేశాడు. బట్ ఇప్పటికి కూడా నాకు ఆ మర్యాద ఆయన దగ్గర ఉంది. మొన్న రాజమౌళి గారు షూటింగ్ జరుగుతున్నాడు, అడేం చేస్తాడు కర్రీడు అని. అక్కడ మాస్టర్ వేరు, ఆ రాజుని అడిగేవాడు కర్రీడు ఏం చేస్తున్నాడు, షూటింగ్లో ఉన్నాడు, ఉంటే పర్లేదు అలా ఒక గంట కనిపెడుతూనే ఉంటారు. అంటే నేను కూడా ఆయనగా మంచి మరే ఇస్తాను. అయితే నన్ను గుర్తుపెట్టుకున్నందుకు ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ మీరు అంటే ఎలాగో మహేష్ బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి గతంలో మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చూసాను, కృష్ణ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అయ్యో వాళ్ళ నాన్నగారు కృష్ణ గారితో అభిలాష్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఓకే, చాలా చిన్న మాస్టర్ ఆయన కృష్ణ గారితో లాస్ట్లో 5-6 సినిమాలు చేసి ఎడుతున్నాం లాస్ట్ ఫైనల్లో. ఓకే, కృష్ణ గారు ఏంటంటే ఒక 100 మందిని ఉంచబెట్టినా కూడా 100 మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు, ఎక్కడ మిస్ చేయడు టైమింగ్. నేను ఆయనతో 4-5 సినిమాలు చేశాను. ఓకే, బాగా ఫైట్ 4-5 సినిమాలు గట్టి ఫైట్లో చేశాను. 100 మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు. ఓకే, సరే బట్ అట్లాగే చాలా అందరి దగ్గర మనం పనిచేసాం. కానీ నాకు దూరదృష్టి ఏంటంటే ఆయన తర్వాత నేను మళ్ళీ సారీ మనం ఇదేం చెప్పాలి, జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్న ఆయన వాళ్ళ కత్తి టైమింగ్ విషయంలో అబ్బో నీకు 100 మంది సేమ్ వీలాగానే ఆయన బ్రెయిన్ అలా వాళ్ళకి అంత స్పీడ్గా వెళ్తాయి. ఏదైనా ఒకటే టేక్ అంటే అంతే, మళ్ళీ మరో టేక్ ఉండదు. ఆయన చూశాను నేను, మళ్ళీ చచ్చిపోబడి తిట్టుకుంటారు. సరే, ఒక సరదా క్వశ్చన్ అడుగుతాను జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. మీరు మీ ఫైటర్స్ నాకు కరెక్ట్గా తెలియదు, ఒకరోజు ఉదయాన్నే సెట్కి వెళ్ళారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫైటు. రే వాసన వస్తుందిరా, తాగమాకండ్రా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పి అన్నారంటే ఎవరితో, మీతోనా మీ ఫైటర్స్తోనా ఏంది అసలు? నాతోనే. నేను ఆ రోజు తాగేసి ఉంటాను. 3 గంటల షూటింగ్ చేశాను. ఓకే, నైట్ మళ్ళీ మార్నింగ్ 6ంటికి అక్కడికి వెళ్ళాలి నేను. అదే 3ంటిలో షూటింగ్ చేసాను నైట్, మళ్ళీ మార్నింగ్ 6ంటికి వెళ్ళాను. 6ంటికి మళ్ళీ వెళ్ళాలిగా. అవును, ఏదో స్మెల్ గప్పున వచ్చింది. ఉడకలా జాగ్రత్త పడంటారు ఇంకా ఏం దీన్ని పోతూనే ఉన్నారు మీరు అని చెప్పుకొచ్చాడు. అది అక్కడ కూడా ఫ్యామిలీ జాగ్రత్త అని చెప్పారట. అదే జాగ్రత్త పడినరా అంటే తాగారని తిట్టింది కాదు, వాసన వస్తుందని తిట్టడం. ఫ్యామిలీ అదే కదా వెనకమాలంటే, జాగ్రత్త పడరా అంటే అదే కదా వెనకమాల. అదే అన్నాడు, కొందరు నుంచో పెట్టి జాగ్రత్త పడినరా కొంచెం వెనకమాల, నీ గురించి వీళ్ళందరూ ఉన్నారు. అదే చెప్పుకొచ్చాడు ఆయన. వెనకమాల నుంచి 2 పిల్లలు నీ మీద ఆధారపడి ఉన్నారు అని చెప్పిన దాని మీద 3ంటి దాకా నేను తాగుతూనే ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చావు నువ్వు ఫైట్కి అని నేను చెప్పుకుని వచ్చాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి 2 జామాకులు నవ్వులు మళ్ళీ లైన్లోకి వచ్చాను. జామాకులు షాట్లు అడ్డు తిరిగి బయటికి వెళ్ళి 2 జామాకులు నోట్లో పెట్టి నవ్వులుకుంటూ వచ్చాను. నాకు తెలిసిలే రారా నువ్వు అని చెప్పి. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అన్నయ్యని పిలుతాడు, లేదంటే రామకృష్ణ పిలుతాడు. గబుక్కన ఒరే అని అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా గబుక్కన ఒరే అంటారు. అంటే వాళ్ళకంటే మేము పెద్దవాళ్ళమే కదా. అవును, ఆ పెద్దలు చిన్న అయినా కూడా గబుక్కన ఒరే అంటారు. నాకు అది బాగా నచ్చుతుంది. మన వాళ్ళు ఒరే అని గబుక్కన పిలవరు, ఓకే, పేరు పిలుస్తారు.
లేదు ఇంకా బాగా ఇప్పుడు మహేష్ బాబు గారు బాగా ఇంకా బాగా దగ్గరగా ఉండి ఆ కర్రోడు అని పిలుస్తారు, లేదా గుండోడు అని పిలుస్తారు. అలాగే సరదా నవ్వుకుంటా అట్లా పిలుస్తారు. బాలయ్య గారు అయితే రాకేష్ నాయుడు రమ్మని చెప్పండి, రాకేష్ నాయుడు రమ్మని అట్లా అట్లా సరదా పిలుస్తూ ఉంటాం. కృష్ణరాజు గారితో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సెట్లో వర్క్ చేస్తున్నారు, ఒక మూవీకి ఒక కాల్ వచ్చింది, కృష్ణరాజు గారి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి. మీరు అక్కడ కృష్ణరాజు గారి పక్కనే ఉన్నారు. అవును, అక్కడ రౌండ్ అప్లో 10 మంది ఉన్నాం. ఆ కాల్ వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించారు, అది మీరు కళ్ళతో చూశారు కాబట్టి ఒకసారి. ఆయన సడన్ షాక్ అంటే అసలు టోటల్గా చనిపోయిందని చెప్పలేదు తనకు కూడా. ఓకే, ఏదో చిన్న యాక్సిడెంట్ అంటే హాస్పిటల్లో తీసుకెళ్లారంట అని చెప్పాను అన్నారు. హాస్పిటల్లో తీసుకెళ్ళారు ఆయన అన్న కూడా సడన్గా స్టాప్, షూటింగ్ ప్యాకప్, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకో కిందకి వెళ్ళాడు, కిందకి నుంచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఒక గంట చేసి వెళ్తానులే అని అన్నాడు. అంటే కింద హాస్పిటల్కి వెళ్ళారంట, ఏసి వెళ్ళిందంట, అంటే వాళ్ళ మేనేజర్లు ఎవరో చెప్పారు. ఆయనకి తెలియదు చనిపోయారు, తెలీదు. మళ్ళీ వచ్చి ఒక గంట 2 గంటలు షూటింగ్ చేశాడు. షూటింగ్ చేసి అంటే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడో ఏమని ఏమనుకున్నారు మరి. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఒక గంట 2 గంటలు దాకా చేసి సరికి నేను వెళ్తున్నాను, ఇంకా రేపు పెట్టుకోబాకండి, నేను అక్కడ రేపు అక్కడే ఉంటాను అని చెప్పని సాయంత్రం నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళేటప్పటికి అక్కడ ఇది అయిపోయింది ఆవిడ. అంటే టోటల్గా ఆయన వెళ్ళాక మేమందరూ మేనేజర్లు ఏంటి అని అంటే చెప్పారు అప్పుడు మాకు అందరు మేనేజర్లు, ఇలాగ చనిపోయింది, ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పాను. ఏదో బట్టల కోసం వెళ్తా బట్టలు తీసుకొని యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాను. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? చెన్నైలో. ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని కలిశారట మీరు? కృష్ణరాజు గారి పిల్లల్ని కలిశారండి. మొన్న ఒక సినిమాతో కలిసాను వాళ్ళని. రెబల్ చేసేటప్పుడు చాలా ఇదిగా చేశాను ఆయనతో కూడా. రెబల్ అంటే ఈ కథలు అయిపోయిన తర్వాత రెబల్ తర్వాత చేసాం. అప్పుడు కూడా ఆ రోజు నేను గుర్తు చేసాం సార్కి. సార్ ఆ రోజు ఉన్నానండి. అవునా అన్నాడు. ఆయన మర్చిపోయి ఉంటాడు కదా. గుర్తు చేసిన ఆయనకి. నేను ఉన్నానండి అన్న. ఓకే రా అని చెప్పి జాగ్రత్తగా బాగున్నారు, అందరు బాగున్నారు అలా అడిగాడు. మొన్న ఇతను రోషన్ చేశాడు సినిమా ఒకటి, ఏది శ్రీకాంత్ గారి అబ్బాయి. దాంట్లో కృష్ణరాజు గారి అమ్మాయి రెండో అమ్మాయి అనుకుంటా, ఆర్ట్ డైరెక్టర్ చేస్తున్నారా ఏమో తెలియదు నాకు. ఓకే, ఆ సినిమాలో కలిసింది వాళ్ళ అమ్మాయి. తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి కూడా దాంట్లో అదే సినిమాలో కలిసాను, అందరికి చెప్పాను. వాళ్ళ నాన్నగారు నాకు తెలుసమ్మా, నాకు బాగా ఏ సినిమా పలానా సినిమాలు ఏమైంది చేశాను. చాలా హ్యాపీగా ఇదయింది. ఆవిడ ఎలా ఉంటారు వాళ్ళు? బాగుంటారు పిల్లలు, మంచి కరుడు సంబంధంగా ఉంటారు. కొత్త పాత్రలు ఆవిడ బాగా అయినా కదా. ఆవిడ ఒక ఆర్ట్ డైరెక్టర్ లాగా చీపురు తీసుకుని ఊడిచేస్తున్నది అప్పుడే ఆవిడ. అంత పొజిషన్లో ఉండి కూడా మేమంతా ఆశ్చర్యమైపోతుంటాం. ఆర్ట్ డైరెక్టర్ అంటే అన్నీ చేస్తూ ఉంటారు కదా. అట్లా దాంట్లో చూశాను. తర్వాత తను ఏదో చేసుకోబోయే ఆవిడ కూడా ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పాను. ఓకే, తను అమ్మాయికి ఏదో మ్యారేజ్ ఏదో అవుతుంది, తను చేసుకోబోయేది కూడా ఆర్ట్ డైరెక్టర్ ఏమన్నా చేసుకుంటున్నది. ఓకే, తెలిసింది. ఇద్దరు కలిసి చేస్తున్నాను సినిమా. ఆర్ట్ డైరెక్టర్ తను కూడా ఉన్నాడు, ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది అని చెప్పని తెలిసింది నాకు. బాగా కళ్ళు సొంతంగా ఉంటారండి ఆడపిల్లలు, చాలా బాగుంటారు. సరదాగా మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి అక్కడ ఓడవలసినంత ఆశ. అంతే కదా, కృష్ణరాజు గారి కూతురు, ప్రభాస్ చెల్లెలు, అంత పెద్ద కుటుంబము, అంత పెద్ద నేపథ్యము, వచ్చి ఒక సినిమా సెట్ లో చీపులు పట్టుకొని ఊడుతుంది. ఎడ్నెట్టుంది ఇడ్నెట్టుంది. పాపం నేను అనుకున్నాను ఏంది వీళ్ళకి ఇది, ఇంకా అంటే ఆ గర్వం లేదు మనుషులకి. చాలా సింపుల్గా వెళ్తూ ఉంటారు, గర్వం లేదు మనిషికి. ఆమె కూడా నేను చూసిన వాటిలో ప్రభాస్ది కల్కి సినిమా అండి. ఇప్పుడు అశ్విని గారి వాళ్ళ అమ్మాయి కూడా చాలా లారీలు తిరుగుతూనే ఉంటుందండి షూట్. అది కూడా ఆ సినిమా కూడా చేశాను నేను, 2-3 నెలలు చేశాను. అది కూడా సతీష్ మాస్టర్ అని ఫైట్ మాస్టర్ ఆయన చేసాడు ఒక ఫైట్. దాంట్లో నేను చేశాను 10-20 రోజులు చేశాను. ఆవిడ కూడా అసలు నిద్ర ఉండదండి. ఆవిడ చాలా లాదులు, ఆయనకంటే ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది. ఓకే, వాళ్ళ హస్బెండ్ కంటే కూడా ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరు నుంచున్నా కానీ ఆ దగ్గరికి వెళ్ళి రైటర్ తెల్లారుతో నైట్ కూడా. ఒక సినిమా అంటే పిచ్చి అంతే.
అంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కదా. ఉమ్. అస్మిత్ గారు అమ్మాయి, అవును. ఒకటే అమ్మాయి అనుకుంటాను. నీకు నీకు మేనేజర్ కూడా అలా తిరగడు. ఓకే. ఆవిడ ప్రతి మనిషి అమ్మో ఎడిపోతే మళ్ళీ ఈవిడ వస్తుందేమో అన్న భయంగా అందరూ అట్లా ఉంటారు. చాలా లారులు తిరుగుతూనే ఉంది ఆవిడ. నేను 20 రోజులు పని చేశాను, 20 రోజులు ఆవిడ అలాగే ఇంతసేపు ఏం చేస్తున్నాను ఫాస్ట్గానే పోయి అవసరం అలా అలా ఇది ఉంటుంది ఆవిడ. అంటే కృష్ణరాజు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రభాస్కు సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగి మీ కెరీర్ వైపు వెళ్దాం. మళ్ళీ మామూలుగా ఒక ఫైటర్ వెళ్ళి ఫైట్ చేస్తే యూనియన్ నుంచి డబ్బులు వస్తాయి, ప్రొడ్యూసర్లు యూనియన్కి ఇస్తారు, యూనియన్ నుంచి మీరు తీసుకుంటారు, ఇది ఒక ప్రాసెస్. అవును. బట్ ఒక ఫైట్ చేసినందుకు ప్రభాస్ గారు మీకు 10,000 ఆయన సొంత డబ్బులు ఇచ్చారట. సాహో సినిమా చేశానండి. ఓకే. మటన్ షాప్లో ఫైట్ చేశాను. నా చేతిలో 2 కత్తులు ఉంటాయి. నా చేతిలో 2 కత్తులు ఉంటాయి. 2 కత్తులతో నేను ఆయన నరుకుతూ ఉన్నాను, ఎటు తిరిగితే నరుకుతూ ఉన్నాను. దాన్ని ఆయనకి ఇంత కూడా సిల్క్ పడకుండా నేను ఫైట్ చేశాను. దానికి ముందు చైనా వాడిని ఒక అతను, చైనా వాడు అతనితో పనిచేశాడు. తగిలితే ఈయనకి హ్యాండ్కి దెబ్బ తగిలింది. తర్వాత నన్ను చూసి భయపడతా చేశాడు. ఒకసారి 2 సార్లు 1 మోర్లు చేశాము. తర్వాత చేశాను, 2 కత్తులతో ఫైట్ చేశాము. బాగా ఆయనకి బాగా నచ్చినట్టు చేసుకుంటూ కంఫర్ట్గా అయిపోయింది బాగా. సింగిల్ టేక్ ఇక్కడ నుంచి అక్కడ దాకా సింగిల్ టేక్ కొట్టుకుంటూ వెళ్ళారు 2 కత్తులతో పాటు ఎక్కడ మా ఇద్దరు కూడా ఎక్కడ కాపులేరు. అది ఆయనకి బాగా నచ్చి ఆయనకి డైరెక్టర్ గారికి నన్ను వాటేసుకొని ఆయన 10,000 చేపలు తీసి చేలో పెట్టాడు. మంచి ముందు కొట్టాడు సాయంత్రం. అది అంటే 10,000 రావడం గొప్ప కాదు, అంత పెద్ద హీరో నుంచి ఒక ప్రశంస అది. అవును. సో ఎలా అనిపించింది అది? నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా చాలా మంది చెప్పాను సార్ ఇచ్చాడని. బట్ డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు. బయటకు వచ్చినాక ఇచ్చాడు డైరెక్టర్ గారు, ఆ స్పాట్లో సార్ ఇచ్చాడు. డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏదో సినిమా ఇంకేదో ఉన్నట్టు అయింది మళ్ళీ రిలీజ్కి, ప్రభాస్ గారిది. ఎవరికి? డైరెక్టర్ గారికి. ప్రభాస్ గారి అయింది కదా, సుజిత్ గారు, నాని గారితో స్టార్ట్. డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు. అందుకే వాళ్ళు దాని గురించి చైనా మాస్టర్ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఒకే టేక్లో చేయాలని దాని గురించి చాలా మందిని పెట్టి వాళ్ళు రోజు డెమ్మలా చేస్తూ ఉన్నారు. మనకు అలవాటే, మా గురువుగారి దగ్గర, రాజు మాస్టర్ గారి దగ్గరికి ఇక్కచ్చిపోయట్లేదు. ఆయన మిమ్మల్ని అందరూ రుద్ది వదిలేసి నా కొడకలారు పొండి బతకండి ఈ అలవాటు అయితే. నాకు లాస్ట్లో దొరికాడు మాస్టర్ గారు. బాగా ఒరిస్సా సినిమాలు బాగా చాలా చేశారు రాజు మాస్టర్ గారు. ఆయన ఇవన్నీ బాగా మనల్ని రుద్ది వదిలేశారు. నేను 1-2 సార్లు చూసుకున్నాను. తర్వాత ఒకే బాబు అని చెప్పాను. ఒరే నీకు ఇంకొక 2 సార్లు లేదు బాబు టేక్ చేశాను. సింగిల్ టేక్లో కొట్టుకుంటే వెళ్ళాను అసలు. ఒకసారి చూడండి, అది చాలా ఇదిగా ఉంటుంది. ఆయన వాటేసుకొని 10,000 రూపాయలు పెట్టాడు. తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చినాక డైరెక్టర్ గారు ఒక 10,000 పెట్టాడు. కంటిన్యూ 10 రోజులు వచ్చే కూర్చొని తిను అంతే, నువ్వేం చేయదు. డైలీ పేమెంట్ తీసుకురా, డైలీ పేమెంట్ నువ్వేం చేయదు కదా, చాలు నాకు ఈ మొక్క చాలు. ఇంకో 10 days బయట ఉందో వచ్చి డైలీ వచ్చి కూర్చొని తిని ఇది తీసుకొని వెళ్ళిపోయాను. 10,000 ఫుడ్ పెట్టాడు మాస్టర్ గారు. అయిపోయింది కాదు, వాడు డైలీ వస్తాడు, ఏడాకి వచ్చి అటు తింటాడు, కూర్చుంటాడు. వాడిని మీరేమన్నారు అంటే అది బాగా నచ్చింది వాళ్ళకి. ఇప్పుడు 36 ఏళ్ళ సినీ ప్రయాణం అంటే ఇండస్ట్రీలో చాలామంది మీకు సపోర్ట్ చేశారు, అండ్ మీ కష్టం మీరు పడ్డారు, బయటకు వచ్చారు, ఈరోజు సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇండస్ట్రీ కాకుండా బయట నుంచి ఇన్నేళ్ల కెరీర్లో మీకు అండగా నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నాకు ఉన్నారండి వ్యక్తి, జంగారెడ్డిగూడెం. నరేష్ గారని, నరేష్ ఆనందం అని 2 ఉన్నారు. నా పర్సనల్గా కొంచెం మనకి చేదోడుగా వాదోడుగా నాకు కొంచెం కలిసి వచ్చారు. అంటే ఎలా, వాళ్ళు ఫ్రెండ్సా లేకుంటే బంధువులా? బంధువులు కాదు, ఫ్రెండ్సే. టోటల్గా ఫ్రెండ్సే, బంధుత్వం ఏం కాదు. నాకు మంచి ఫ్రెండ్లీగా, చేదోడుగా వాదోడుగా మంచిగా నాకు వాళ్ళకి కొంచెం అనుబంధంగా, బాగా బంధుత్వం అంత అనుబంధంగా ఉంటాం అందరం కలిసి. చేదోడుగా వాదోడుగా నాకు బాగా కలిసి వచ్చారు వాళ్ళు. మంచివాళ్ళు. అతను కూడా ఒక ఆర్టిస్టే, మంచి సౌండ్ వాళ్ళు. అంత నేను కాదు, వాడు మంచి పర్లేదు, మంచి సౌండ్. అయినా నాకు ఒక ఫ్రెండ్లీగా ఒక బంధుత్వం అంతలాగే ఉంటాం అందులో. అంటే సాయం అంటే ఎలాంటి ఒక అండగా నిలబడి అంటే మనకు అన్నింటిలో ఏదైనా కపకన ఏదైనా అర్జెంట్గా కావాలన్నా, ఏదైనా అమౌంట్ అయినా పర్లేదు అంటే ఇంతవరకు ఇప్పుడు నేను ఎవరిని చేసి ఆపలేదు.
బట్ ఆ లెవెల్లో కూడా అడిగేవాళ్ళు ఓకే. ఏమైనా కావాలన్నా కూడా చెప్పు రామకృష్ణ ఏమైనా అవసరమైనా కూడా అని పాపం అతను అడిగేవాడు. అతను మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా. ఓకే. పర్లేదు ఏ టైంలో ఎప్పుడైనా అడగొచ్చు నన్ను అన్న ఇదిగా ఉంటాడు అతను. వాడు ఫ్యామిలీ అంతా కూడా. సో అంత మంచి స్నేహం ఉండడం అదృష్టమే. మంచి నాకు బాగా కలిసి వచ్చినాడు. జంగారెడ్డిగూడెం వాళ్ళు. ఓకే. నరేష్ గారు ఆయన పేరు. ఆయన ఫ్రెండ్ వచ్చి ఆనంద్. వీళ్ళిద్దరు కూడా బాగా ఇక అంతమించి ఎవరిని అడగలేదు నేను. అంత లోతులో నాకు వాళ్ళు బాగా మన బంధుత్వం అంత ఇదిగా నాకు చేయడానికి కూడా సిద్ధంగా అయ్యారు. ఏదైనా హెల్ప్ చేసేదానికి ఆయన ఇదయ్యాడుగా. నేను అంటే నాకు అంత అవసరం. కష్టాలు అన్నీ వస్తుంటే తట్టుకొని ముందుకు వెళ్ళినాడే గొప్పోడు అనేది అదే మా తాతగారు నాన్నగారు చెప్తూ ఉండేది. అని నేను ఎవరిని గబకం చేయదాను. అండ్ ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే మీరు చెప్పారు ముగ్గురు మనగాల్లో చేశానని చెప్పారు. తర్వాత రాజశేఖర్ సినిమాల్లో ఆవేశం, అంకుశం ఇవి చేశానని చెప్పారు. బట్ ఎన్ని చేసినా సరే అప్పటికి ఒక నార్మల్ ఫైటర్ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడ ఉండేవారు. సో కెరీర్ ఇంకా స్ట్రగులింగ్ అవ్వలేదు. రామకృష్ణ జీవితంలో ఈ సినిమా చాలా కీలకమైన మలుపునిచ్చింది, ఇక్కడి నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని అట్లాంటి సినిమా ఏముంది? నాకు మిర్చి కాడి నుంచి బాగా అందుకుందండి. మిర్చి దగ్గర నుంచి. ఓకే. నాకు శివ గారు చెప్పటం, అతను అన్నలర్సు ఒక అతను చెన్నై మాస్టర్ అన్నలర్సు నాకు మంచి ఫ్రెండ్ అతను. ఓకే. సేమ్ నాలాగే ఉంటాడు. నాకు కొంచెం మంచి బాగా లవ్లీగా ఉంటాడు. ఆయన కూడా అప్పంలోనే అతను చేశాడు మిర్చికి ఆయన డైరెక్టర్ గారు కన్నా ఆయనకి చిన్న లింక్ కుదిరింది. ఓకే. ఆ డిస్కషన్లో ఇక రామకృష్ణ ఈడే బయట మాస్టర్ అన్నాడు నాతో డైరెక్టర్ గారు. సార్ నాకు చెన్నైలో తెలుసండి, నాకు కార్డు ఇప్పిస్తా అన్నాడు అప్పుడు చెన్నైలో. సరే ఇక్కడ ఉన్నాడుగా ఇక పట్టుకోసం అన్నాడు. ఆ ఫైట్ దగ్గర నుంచి నాకు అతను బాగా లింక్ అయ్యాడు. ఆ ఫైట్ కాడ నుంచి మనకి గట్టిగా అప్పుడు 110 కేజీలు 8 నేను. ఆ ప్రభాస్ ఆ చేతిలో టుస్ తిరిగా నేను. రెయిన్ ఫైట్లు ప్రభాస్ అక్కడ నుంచి సింగం చేశాను. హిందీలో చంపాడు దగ్గర ఆయనతో ఇతనితో. హిందీలో చాలా సినిమా చేశాడు. ఓకే. ఎవరు డైరెక్ట్గా మన మాస్టర్తో. అయితే ఇక్కడ నాకు డౌట్, యాక్చువల్గా మిర్చి సినిమా కొరటాల శివ గారికి చాలా ఫస్ట్ మూవీ. ఫైట్ మాస్టర్ కంటే కూడా ఫైటర్ ని ముందే పెట్టుకున్నారంటే మీ ఇద్దరికి ముందు నుంచి బాండింగ్ ఉందా? నాకు ముందు నుంచి పరిచయం ఆయన. ఎలా అది ఒకసారి చెప్పండి. అంటే రైటర్ కదా ఆయన. అవును. అంటే రైటర్గా పరిచయం నాకు 2-3 సార్లు నాకు పరిచయము. నిన్ను మంచి విలన్ చేసేస్తాను అంటుండేవాడు. అంటే అంటుండేవాడు మనం ఈ విలనం ఏంటి ఏదో సరదాగా అంటుండే అన్నట్టుగా. అంటే తన గుంటూరు పక్కన కదా, అట్లాగా నాకు అతను ఏరియా ఇది కదా. అవును. అట్లాగా కొంచెం పరిచయం బాగా. నేను ఎప్పుడో మంచి విలన్ చేస్తాను అంటలా ఉండేవాడు. నేను కూడా మాకు ఇంటికి ఇలా అనుకుంటుండేవాడు ఆయన ముందు. ఇలా ఆయన మాట అన్నప్పుడు మనం కూడా ఇంకెక్కడో ఇది అవుతాం కదా అనుకునేవాడిని. అది ఆ మిర్చిలోనే ఒక మంచి ఫైట్ చేయ రామకృష్ణ. ఆ మిర్చిలోనే ఆ రెయిన్ ఫైట్ చేసాం. బాగా నచ్చింది. అది ₹1,00,00,000 అయింది ఆ ఫైట్. ఒక ఫైట్ ₹1,00,00,000 అయింది ఖర్చు. ₹1,00,00,000 ఖర్చు అయింది ఒక ఫైట్. తర్వాత మీరు ఆ సినిమాలో మిక్స్ చేశారు దాన్ని. ఒక వారం తర్వాత మిక్స్ చేశారు. ముందు లేదు చాలా బాగుంటుంది ఫైట్. అయితే ఆ ఫైట్ లోనేనా మీకు మోకాలు ఏదో దెబ్బ చాలా తిరిగి వచ్చి పడ్డాను కదా, మోకాలు ఇది అయిపోయింది. బట్ అంతా వాళ్ళే, ఆయన డైరెక్టర్ గారు ఆయన సేవ్ చేశాడు. ఆయన సేవ్ చేయడం వాళ్ళకి బాగా నచ్చింది ఫైట్. మళ్ళీ బాగా ఇదైంది. ఆయన తర్వాత శ్రీమంతుడికి వచ్చాడు. అది ఇంకా సూపర్ కదా. సూపర్. ఎక్కడ ఇవ్వట్లేదు నీకు రామకృష్ణ, ఇక్కడ ఇచ్చేస్తాం చూసుకో. దాంట్లో కూడా సింగిల్ ఫైట్ చేసాం, మంచి ఫైట్. పర్లేదు, సినిమా సూపర్ హిట్. మనం ఎట్లా కానీ సూపర్ హిట్ సినిమా. మీకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. 100 సినిమా తీసే సినిమా ఆయనకి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత జనతా గ్యారేజ్ చేసిన కంటిన్యూ ఆయనతో. జనతా గ్యారేజ్ అది అయిపోయినాక మనం ఆచార్య కూడా చేసాం ఆయనతో. అవును. ఆచార్యలో ఒక క్యారెక్టర్ అని అనుకున్నాడు. అది పెద్ద ఆయన రూట్లో వేరే వాళ్ళు చేశారు దాన్ని అనుకున్నాడు. మంచి క్యారెక్టర్ అనుకున్నాడు పాపం ఆయన. చిరంజీవి గారు వాళ్ళ సొంత సినిమా కదా. పెద్ద ఆయన రూట్లో వేరే వాళ్ళకి వెళ్ళింది అది. ఆయన దీనిలో లేదు నీకు అన్నాడు. ఫైట్ చేయన్నాడు. చేశాను ఫైట్. అక్కడ మారేడుమిల్లి ఫారెస్ట్లో ఫైట్ చేయను. ఫైట్ చేసుకొని వచ్చాం. సరే నాకు తగిలినప్పుడు నేను పిలుస్తానులే అని అన్నాడు.
తర్వాత దాంట్లో పిలిచాడు కానీ దాంట్లో కూడా ఒక క్యారెక్టర్ అన్నాడు కానీ నాకు అక్కడ కూడా రికమెండేషన్ వెళ్ళిపోయింది, ఆడ కూడా రికమెండేషన్ వెళ్ళిపోయింది. ఏ సినిమాకి? అదే ఎన్టీఆర్ గారు దేవరనా? దేవరలో దానిలో కూడా ఉత్తరోడు క్యారెక్టర్ రామకృష్ణ అన్నాడు, అది కూడా అదే కళ్యాణ్ బాబు వేరే ఓకే వెళ్ళిపోయింది. సరే సలీమాన్ జీతంతో ఫైట్ చేసి అన్నాడు, ఆయనతో ఫైట్ చేసి పక్క వచ్చాను. ఉంది మన దేవరాలో ఫోన్ చేశాడు, నేను వేరే షూటింగ్లో ఉన్నాను. దేవరా 2కి దేవరా 2కి చేసాడు కానీ నేను వేరే షూట్లో ఉన్నాను. మనకు కొంచెం అంటే మీరు గమనించారా, ఏ మనిషి అయినా సరే ఫస్ట్ మీకు కనెక్ట్ అయితే వాళ్ళెవరూ మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు, వదలలేదు. ఫస్ట్ నుంచి ఒకసారి నాగబాబు గారు పరిచయం అయ్యారు, మహేష్ బాబు గారు పరిచయం అయ్యారు, ఇప్పుడు కొట్టాల శివ గారు పరిచయం అయ్యారు. వీళ్ళెవ్వరూ కూడా మీతో లైఫ్ లాంగ్ వస్తానే ఉన్నారు, లింక్లు ఉండి లింక్ కంటిన్యూగా కనెక్ట్ వస్తూనే ఉంది. అవును, కనెక్ట్ వస్తూనే ఉంది. తర్వాత నాకు నాగేంద్ర బాబు గారి హీరోగా చేసిన సినిమాలు 2-3 చేశాను ఆయనే. నాగేంద్ర బాబు గారు హీరోగా చేసిన సినిమాలు కూడా, ఫైట్లు కూడా చేశాను ఆయన సినిమాలు. ఓకే. ఆ తర్వాత నాకు ఇంకా దగ్గర ఇది కావడానికి నాగేంద్ర బాబు ఆయన హీరోగా చేసిన ఫైట్లు కూడా చేశాము. నాగబాబు వాళ్ళ అంజనా ప్రొడక్షన్లో అది అంజీ సినిమా అది చేసాము. ఓకే. ఇక 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 లింక్ అయినల్లా నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. మనకు మనసులో ఏ మర్మం పెట్టుకోకుండా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. బట్ నాకు వాళ్ళకి అది ఒక బాగా ప్లస్. మా మాస్టర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా నన్ను లవ్లీగా పిలుస్తూ ఉంటారు, అందరు పిలుస్తారు, ప్రాబ్లం లేదు. మా ఈయన ఉన్నంతకాలం ఏం బాధలేదు, హ్యాపీగా లేచిపోతాం. చాలా మళ్ళీ మన మోహన్ బాబు గారి పిల్లలు విష్ణు కానీ ఆయన కానీ ఇవన్నీ కొట్టుకుంటూనే వెళ్ళాను. ఇది ఇతను కొత్త పాతనే లేదు, ఏదో లైన్లో ఉండేది ఆ సినిమా చేసుకుంటానే వెళ్ళాను. అయితే ఇక్కడ నాకు డౌట్, ఫైటర్స్ అనగానే ఆ బాడీ ఫిట్నెస్ అనేది చాలా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో అసలు మీ ఫుడ్ ఎలా ఉంటుంది ఒక డేలో? మీ ఫుడ్ కానీ అసలు మీ డే ఎలా ప్లాన్ చేసుకుంటారు? షూటింగ్ ఉన్నా షూటింగ్ లేకపోయినా క్లియర్గా చెప్పండి. ఫుడ్ మా ఆవిడ, నేను ఇలాగా ఇంకా ఉండడానికి కారణం పాప మా ఆవిడే మాకు సేవ చేస్తూ ఉంటుంది. ఓకే. ఫుడ్ అంతకంతా ఆమె ఏం వేస్తుంది, ఏం తిరుగుతుంది, ఇంటికి వెళ్ళేటప్పుడు పెట్టుద్ది అంతే. ఉదయాన్నే ఏం తింటారు? ఏం రాగి ముద్ద తింటాను. రాగి ముద్ద ఇన్నేళ్ళ నుంచి రాగి ముద్ద కంటిన్యూ వాడతాను. ఇక దాంట్లో ఇంకా కొన్ని వేస్తుంది, అవన్నీ వేసి ఇడ్లీ మార్నింగ్ 2 ఇడ్లీ ఏదో ముద్ద. అలాగా షూటింగ్ కాడికి కూడా దాన్ని బాక్స్లో వేసి పంపిస్తుంది. షూటింగ్ కాడ కూడా అదే తింటాను. ఇక మధ్యాహ్నం అంటే ఏముంది, ఇక కొంచెం ఇక్కడ ఏదో షూటింగ్ కాడ ఏదో ప్రొడక్షన్ ఫుడ్. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేటప్పటికి చపాతీలు అంటది, అందులో అన్నీ మిక్స్ ఉంటాయి. చపాతీ అంటది కానీ అన్నీ మిక్స్ ఉంటాయి, గట్టుకుంటుంది. ఫైటర్గా 35 ఏళ్ళ కెరీర్, 36 సంవత్సరాల కెరీర్, ఏ షూటింగ్లో అయినా చావు తప్పి బయటపడ్డాను దేవుడా అని దండం పెట్టుకున్న ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? నాకు ఛత్రపతిలో పీటర్ మాస్టర్ ఈ వైజాగ్లో అక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్ల సముద్రంలోకి వెళ్ళాము. ఓకే. అక్కడ ఫైట్ ప్రభాస్తే, అక్కడ ఫైట్ ఇటు కెమెరా పెట్టినా కూడా ఏం కనపడకూడదు అనే వాళ్ళు ఏ కాన్సెప్ట్లో చేశారు. ఇంట్రడక్షన్ సీన్ అక్కడ పీటర్ మాస్టర్ ఫైట్ నా ఎంత చేపలు తిరుగుతూ ఉండే సముద్రంలో. మనకు నేడు బ్రహ్మాండం కనపడుతున్నాయి. మన కిందకి అలా దిగితే మన చెయ్యూరు గట్ట పట్టుకున్నా కానీ మనకు 100 కిలోమీటర్లు ఫాస్ట్ పోద్దంటది చేప నీళ్ళల్లో, అంత స్పీడ్ పోద్దంట. ఓకే. అక్కడ కొంచెం బతికి బయటకు వచ్చాము, 10 రోజులు చేసాం అక్కడ. ఇప్పుడు బతికి బయటకు వచ్చాం మనం. అంటే అక్కడ ఏమైనా ప్రమాదం జరగడం కానీ ప్రమాదం ఏంది, ఏం ఫాలింగ్ చూస్తేనే భయం వేస్తుంది. 4 చేపలు తిరుగుతూ ఉండి మా బోటు చుట్టూ. అందులో మేము కొడితే మేము వెళ్ళి వాటర్లో పడాలా. ప్రభాస్ గారు కొడితే మేము వాటర్లో పడాలా. ఆ చేపలు చూస్తుంటే మనం పట్టుకుంటే అది 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళదంటే అది వాళ్ళు చెబుతూనే ఉన్నారు. ఆ పల్లె వాళ్ళు ఉన్నారు అందులో చేపలు పెట్టేవాళ్ళు, సేఫ్టీగా తీసుకెళ్ళాను అది చెప్తూనే ఉన్నారు. అది ఇవాళ సాయంత్రం ఇంటికి వెళ్ళామంటే అంటే ఫైటర్లు అక్కడ ఉన్నవాళ్ళం అనుకుంటే ఉన్నాం. ఇవాళ మనం రేపు చేరామంటే చాలా గొప్ప వాళ్ళం రా అంటే ఈ చేపలు చూసి
అంటే ఇక్కడ నాకు డౌట్, షూటింగ్ కోసం వెళ్ళారు, అక్కడ పొజిషన్ చూశారు, చాలా డేంజర్ గా ఉంది, మేము చెయ్యము, మా ప్రాణాలకు ప్రమాదం, ఇలా ఎప్పుడు చెప్పరా? అసలు వెనక్కి తిరగకూడదు, వెనక్కి తిరిగితే మనకు మ్యాటర్ లేదు. ఈయన వాటర్ పంప్, అప్పుడు మాస్టర్ గారిని పెద్దనాడు వాటర్ పంప్ వేయండి మాస్టర్ కొంచెం, వాటర్ పంప్ కావాలని ఆయన. తర్వాత ఆయన కూడా చూసి భయపెట్టి వాటర్ పంప్ వేసేవాడు ఫస్ట్. ఆ కింద పాలంగిల షాప్లో అవుట్ అవుతాయి కదా, అప్పుడు పాలంగిలు చేస్తున్నారు. అప్పుడు పాలింగలు చేస్తాడు, కొడితే వెళ్ళి అట్లు అప్పుడు పాలింగలు చేస్తాడు. అది ఒకటి బాగా రిస్క్ పడ్డాం. అది 10 రోజులు చేసాం. 10 రోజులు డైరీ ఇలా వెళ్తున్నామా, సాయంత్రానికి జారిస్తాం, భయ ఒడ్డు జారంగా కాపు ఉంది, ఎక్కడ తొప్పేకంటారు ఫస్ట్ అటెన్షన్కి. అది అక్కడ బాగా ఇదయ్యాము. ఇంకేమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయి? సేమ్ పేట మాస్తే మళ్ళీ యానం దగ్గర సముద్రం పెద్ద బ్రిడ్జి ఉంటుంది అక్కడ, జీసస్ బొమ్మ ఇలా ఉంటుంది ఆ బ్రిడ్జి కట్టుపక్కన. గోపీచంద్ షూటింగ్ పెట్టాం. ఓకే. పైన కొడితే బ్రిడ్జి కింద పడాలా, సముద్రం పోటు వచ్చింది సాయంత్రం పూట. అప్పుడు కూడా టెన్షన్ పడ్డాం, ఇక జయరామరా మంచిగా ఇంటి అక్కడ. ఏ సినిమాది? అది యాక్సిజన్. యాక్సిజన్ అది కూడా బ్రిడ్జి దగ్గర ఫైట్, ఆ బ్రిడ్జి పైన ఫైట్. ఆయనకు దాని మీద కొడితే వెళ్ళి దానిలో పడాలా. ఎన్ని ఫీట్స్? ఒక 20 ఫీట్లు ఉంటుంది. రోప్స్ లేవు, ఇంకా రోప్ ఏం లేదు ఇక్కడ. రోప్ కడితే మళ్ళీ అక్కడే ఇదవుతాం. రోప్ లేకపోవడమే అక్కడ బెటర్, ఎందుకంటే ఇటోకటు వెళ్ళిపోతా చేరుకుంటాం. అంటే చుట్టూ బోట్లు పెట్టారు, ఏం బోట్లు పెట్టినా సాయంత్రానికి నీకు సముద్రం పోర్ట్ వచ్చేసింది. ఆ రోజు ఫినిష్ చేయాలి దాన్ని. పొట్టేసిన ఫినిష్ గోల్ చేస్తా ఉన్నాడు, ఎక్కువైపోయింది, డేట్స్ ఎక్కువైపోయింది. ఆ రోజు కూడా టెన్షన్ పడ్డాను నేను. అన్నా ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇందాక చెప్పారు మీరు మోకాలు ఇరిగిపోయింది, మోకాలు ప్రాణాలకు తెగించి షూటింగ్ చేస్తున్నా. 36 సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు. అసలు ఏం సంపాదించారు? గట్టిగా దీని మీద గట్టిగా ఫాలో అయితే అవుటర్ రైట్ అనుకుంటే మాత్రం వాడు సెటిల్ అయిపోతాడు అన్న, ఒక ఫైటర్గా. అవుటర్ రైట్ అనుకుని వాడు ఎంటర్ అయితే, డేర్ చేసి ఎంటర్ అయినాడు, బతుకుతాడు, ఏదైతే అది అయింది బతుకుతాడు. బట్ నాలాంటి వాడే నేను తక్కువ మందికి ఉంటుంది కదా. ఉంటాను ఇంకా ఉండారు మహానుభావులు చాలా మంది ఉన్నారు. అలా 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 సెటిల్ అయ్యి డేర్ చేసుకొని ఉన్నవాడు బతికిపోతాడు, ఎక్కడైనా బతుకుతాడు. నేను పైన పట్టేసుకొని వచ్చాను, అంతా ఈ మహానుభావులు, మా నాగబాబు గారు వీళ్ళు కొంచెం హెల్ప్ చేసింది. అలాగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కొంచెం హెల్ప్ చేస్తేనే ఈ హెల్పింగ్ మన డేర్. అంటే వెనక్కి తిరిగితే ఏం లేదు, బా అనేది డేర్ చేస్తే బతుకుపోతాం. డేర్ చేసి కదా వర్క్ నేర్చుకొని ఉంటే మాత్రం ఎక్కడైనా ఏ దేశంలో ఏ స్టేట్లో అయినా బతికిపోతాం. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఫైటర్గా మీకు రోజుకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు? రెమ్యూనరేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి 4,000 ఇస్తారండి. మనం రోప్ స్టార్ట్ చేస్తే దానికి ఒక 2,000 3,000 వేస్తారు. అంటే బండి స్కిడ్ అయితే 30,000 వేస్తారు. బ్రేక్ ఒకటి ఉంటుంది అవన్నీ. సో ఓవరాల్గా అయితే యావరేజ్ రోజుకి ఒక 5,000 వస్తుంది. 5,000 వస్తాయి. ఎన్ని రోజులు ఉంటుంది నెల వరకు? నెల అంటే ఒక్కొక్క నెలంతా ఉండదు, ఒక్కొక్క నెలంతా 3 రోజులు 4 రోజులు దొరుకుద్ది, ఒక్కొక్క నెలంతా 10 రోజులు దొరుకుద్ది, ఒక నెలంతా దొరకచ్చు, చెప్పలేం. ఇది ఒక లాటరీ లాగా ఉంటుంది. ఒక నెలంతా దొరకవచ్చు, ఒక నెల 3 రోజులు దొరకవచ్చు, 4 రోజులు దొరకవచ్చు, లేదా 10 రోజులు దొరకవచ్చు, ఒక నెల చోట్లకు బండ పెట్టేస్తుంది. ఈ ఫైటర్ల కష్టాలు ఇలా ఉంటాయి. అది వెనక ముందు అడ్జస్ట్మెంట్ చేసుకొని బతకడమే. అన్నా ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి కాస్త తెలుసుకొని మీతో మాట్లాడాలని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాను. కొంచెం మరీ పర్సనల్గా వస్తాను. రామకృష్ణ ఉదయం నుంచి రాత్రి వరకు గుడ్డు కష్టపడినట్టు కష్టపడతాడు. ఎక్కడ నేను చెయ్యను, నా వల్ల కాదు అనే మాట చెప్పడు. ఎంతైతే సంపాదిస్తాడో అంతా తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తాడు. ప్రతిరోజు రాత్రి 1 క్వార్టర్ ముందు 2 చపాతీలు, అంతే. తన డే అయిపోయింది. కష్టపడడం, వచ్చిన డబ్బులు ఇంట్లో ఇవ్వడం, తనకు కావాల్సిన తాగడం, మళ్ళీ రేపు ఉదయం షూటింగ్కి వెళ్ళిపోవడం. అసలు ఎంత డబ్బులు సంపాదిస్తున్నాను, ఎంత వస్తుంది, వీటితో ఏం చెయ్యాలి, ఈ మనీ రొటేషన్ అసలు లెక్క కూడా మీకేం తెలియదు. నేను ఆవిడని అడగను, నాకు అంత లోతులో అంత లోతులో కూడా వెళ్ళను. ఎందుకంటే నన్నే ఇంకా ఆవిడ నాకంటే ఇంకా జాగ్రత్తగా ఉంటుంది ఆవిడ. ఈ రూపాయిని ఎన్ని కూడబెట్టి సిట్టి వేసుకొని ఇల్లు కొన్నాను హైదరాబాద్లో. ఏది కీర్తిలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను.
ఎక్కడ అది హైదరాబాద్ అమీర్పేట అమీర్పేట. సారథి స్టూడియో పక్కన ఓ సూపర్, మంచి ప్రైమ్ మెట్రో బ్యాక్ సైడ్. ఇంత కష్టపడి పెట్టి పాపం నాకు నాతో నాకంటే నాకు సేదోడుగా వాదుడుగా ఆవిడ కూడా అపోలో దగ్గర నేను కూడా బిజినెస్ పెడతానని ఆవిడ ఒక బండి పెట్టింది. ఇప్పుడు నేపాలి వాళ్ళని పెట్టుకొని ఆ ఫిష్, చికెన్ ఫ్రై ఇటువంటివి పెట్టుకొని ఆమె చైర్ వేసుకొని కూర్చొని వాళ్ళు నైట్ 10 దాకా కష్టపడేది పాపం. అలాగా నాకు బాగా నాకు సేదోడుగా వాదుడుగా ఆవిడ కూడా 10 రూపాయలు ఇద్దరం కలిసి 10 రూపాయలు సంపాదించుకొని పైన బట్ట వేసుకుని హైదరాబాద్కి వచ్చాం కదా. అట్లాగే ఇద్దరం కలిసి ఆ ఇల్లు ఒకటి కొనుక్కున్నాం. సూపర్. తర్వాత పిల్లల్ని చదివించి అమ్మాయి మ్యారేజ్ అయితే ఒకటి చేశాను. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన ఏదో అడిగింది ఇచ్చేసాము. ఓకే. ఆయన మరి ఎంప్లాయ్ కదా ఏదో అడుగుతాడు. కానీ ఇక్కడ కూడా నాకు విషయం తెలిసింది, గవర్నమెంట్ ఎంప్లాయీకే ఇస్తాను అన్నారంట మీరు. అవును. ఎందుకు? సరే నాలా కష్టపడకూడదు అని మన పిల్లలు కూడా. ఓకే. మనలా కష్టపడితే ఇంకా ఏముంది, మనకి వాళ్ళకి తేడా ఏముంది? ఒక స్థిరమైన జీవితం ఉండాలి. మనకి వాళ్ళకి తేడా ఏముంది, నేను ఎందుకు ఇంకా అనేది పిల్లలన్నా ఏదైనా సేవ్ చేద్దాం ఎందుకో నాకు మైండ్లో అలా కలిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీగా తను మా నాన్నగారు తీసుకొచ్చాడు. సరే మంచి కుటుంబం, గవర్నమెంట్ ఎంప్లాయీ తను ఏమడుగుతాడో మరి నువ్వేం చేస్తావో నాకైతే తెలియదు అంటేను సర్లే అని కూర్చోబెడితే తను ఏదో అడిగాడు. తను అడిగితే వాళ్ళకి అప్పుడు నాకు చేతిలో ఉంది, తను అడిగింది చేతిలో ఉంది. ఒక సిటీ వేసి పెట్టాను ఒక అతని దగ్గర. ఓకే. ఒక 5 లక్షలు 5 లక్షల సీట్ ఒకటి వేసాను. తనకి ఇచ్చి చేసాం. తను హ్యాపీ, ఇవాళ మంచి రాయల్టీగా ఉంది. అమ్మాయి వచ్చి చోటగా నాయుడు కూడా వాళ్ళ వైఫ్ దగ్గర ఇది నేర్చుకుంది, బ్యూటీ పార్లర్. ఓకే. అప్పుడు మేము పిలుపు నగర్లోనే ఉన్నాం. చదువుకుంటూ ఈ అమ్మాయి ఖాళీ టైంలో వెళ్తూ ఉండేది అక్కడ. చాలా మేడం గారి దగ్గర నేర్చుకుంది, మంచిగా ఆవిడ కూడా మంచిగా నేర్పించింది. ఈవిడ అప్పుడు డిగ్రీ చదువుతూ ఉంది పాప. ఇప్పుడు ఒంగోలులో పెట్టుకున్నారు, షాప్ పెట్టుకుంది. నేను వద్దాను, ఆయన వద్దంటాడు మా అల్లుడు గడ. వద్దు ఎన్ని నాకు వచ్చేది చాలు, 80,000 వస్తాయని. వద్దు చాలు మనకి సొంత ఇల్లు కిరాయిలు వస్తాయి అంటే, లేదు నువ్వు సంపాదిస్తున్నావు కదా, నేను కూడా సేదోడు మా మమ్మీ కష్టపడుతున్నాయి కదా, మా డాడీ అలా ఇట్లా ఉన్నాను, నేను కూడా కష్టపడుతున్నాను. ఆవిడ కూడా షాప్ ఒకటి పెట్టుకున్నాను. అవును, కరెక్ట్. అది ఒక స్త్రీ ఎప్పుడు కూడా కాళ్ళ మీద తను నిలబడాలి. షాప్ పెట్టుకుంది, బాగానే ఉండాలి వాళ్ళు. సూపర్. చాలా బాగున్నారు. 2-3 పిల్లలను పెట్టుకుంది చేతిలో, బాగా షాప్ పెట్టుకుంది, చాలా బాగుంది. మాకెదురు చూడలేదు. ఎప్పుడన్నా వెళ్తే డాడీ ఒక 5,000 అయినా 10,000 అయినట్టు మా పాప అంటది. అంటే నాకు ముందర మావాడి కసకస అటు ఇటు కసురుకుంటుంది కదా అని, డాడీ ఒక 5,000 ఏమంటావు అంట. నేను ఫోన్ చేయగలను, డాడీ 5,000 ఏమంటావు 10,000 ఏమంటావు, వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు. చాలా సంతోషంగా ఉంటుంది. అది సూపరు. నాకు మా అల్లుడు కూడా మామే డబ్బులు అని కావాలి, వద్దు నాకు మీరు బాగుండండి సార్ నాకు. అది అంటే కొన్ని స్థలాలు కూడా కొన్నారంట ఇక్కడ. ఇది తీసుకున్నాను చిన్నవి, శంషాబాద్ దగ్గర, ఇక్కడ ఆలేరు దగ్గర, ఊర్లో కూడా తీసుకున్నాను, ఒంగోలులో కూడా తీసుకొని పెట్టాను. ఓకే. ఒంగోలులో కూడా ఉంది, ఏది చిన్న పెద్ద ఇదేం కాదు. మా ఇద్దరు కష్టమే, మా వైపు మా కష్టం. ఇట్లా చదివించుకుంటూ నేను డే నైట్ కష్టపడుతూ, నైట్ అంతా షూటింగ్ చేసేవాడిని, మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ షూటింగ్కి వెళ్ళేవాడిని. తెలుసా ఏ రోజు డే నైట్ వెళ్తానే ఉండేవాడు. ఏ రోజు కూడా పనికి వద్దు, పనికి పోను అన్న మనిషి కాదు. నిద్ర అంటే ఈ కారులోనే పండుకొని వెళ్తూ ఉంటాం. అక్కడ కారులో 1 గంట పండుకున్న లొకేషన్ దాకా, అక్కడ నుంచి ఓకే రెడీ బట్టలు వేసుకున్నామంటే లైన్లో దిగి. అట్లాగే నాకు మళ్ళీ రవివర్మ బెంగళూరు ఫైట్ మాస్టర్. ఓకే. తను కూడా నాకు కొంచెం చేదుడుగా వదుకుని నాకు బాగా హెల్ప్ చేశాడు. తను బొంబాయిలో హిందీ సినిమాలు సల్మాన్ ఖాన్తో సినిమాలు, ఆయన సల్మాన్ ఖాన్ సినిమాలు 4 సినిమాలు చేశాడు. ఆయన ప్యాకేజీ తీసుకునేవాడు, నన్ను క్యారెక్టర్గానే తీసుకెళ్ళేవాడు. ఓకే. క్యారెక్టర్ని తీసుకెళ్ళి నాకు డైలీ ఇంత అని పేమెంట్ ఇచ్చేవాడు. మంచి పేమెంట్ వచ్చేది. మంచి పేమెంట్ ఇచ్చేవాడు. నాకు మంచి మన తెలుగులోనే మంచి ఫ్రెండ్ అయ్యాడు. శ్రీకాంత్ గారు ఎంటర్ చేశాడు ఆయన హైదరాబాద్కి తెలుగులో. అక్కడ మంచి ఫ్రెండ్ అయ్యాడు. అక్కడ నుంచి ఆయన రామకృష్ణ బొంబాయి టికెట్ వేసేవాడు. ఒక ఆర్టిస్ట్గా వెళ్ళేవాడిని. నేను ఏదో తెలుగులో డైలాగ్ చెప్పేవాడిని, అయితే మంచి ఫైట్ చేసేవాడు. ఓకే. ఒక వారం 10 రోజులు ఫైట్ చేసాం, ఒక మంచి అమౌంట్. మీకు పెళ్ళయ్యే సమయానికి
మీకు ఆ అమ్మాయిని ఇవ్వడానికి ఎవరికి ఇష్టం లేదంట. అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు కలిసి జీవితం స్టార్ట్ చేసి ఈ రోజు మీ బిడ్డలకు కానీ మీ కుటుంబానికి కానీ ఏ లోటు లేదు. లేదు. ఇంత సక్సెస్ వచ్చింది ఈ ఒళ్ళు నలిగిపోతేనే. ఈ ఒంటి మీద ఎన్ని దెబ్బలు ఉన్నాయన్న? శాత అయిన హీరో కొట్టాడు, శాతగాని హీరో కొట్టాడు. ఒక 100 మంది హీరోలు కొడతానే కొట్టిన దెబ్బలు ఉన్నాయి నాకు. 100 మంది ఇంకా పైన కొట్టారు. తెలుగులో కానీ, కన్నడలో కానీ, హిందీలో కానీ, తమిళ్లో కానీ. మీలాగా నన్ను రజనీకాంత్ గారు అడుగుతారు, ఎట్లా పక్కన కూర్చోబెట్టు. రజనీకాంత్ గారు నేనంటే మంచి లైక్ ఆయనకి. రజనీకాంత్ గారు ఓప అనేవాడు, కూర్చునేవాడిని, మంచి కాఫీ ఏదో టీ తాగుతా. ఆయన ఇవ్వండి వాడికి, ఎట్లా చైర్ వేసుకొని కూర్చున్నాడు. ఆయన చైర్ పెద్ద చైర్ వేసేవాళ్ళు. నాకు ఏది మంచి చైర్ ఎత్తుకు చేయి, మంచి చైర్ ఎత్తుకొని చేయను కూర్చోబెట్టుగా ఆయన అడిగేవాడు. అట్లా ఏదేది తిరిగినాయి, ఎక్కడెక్కడ తిరిగినాయి, ఏదైనా ప్రాబ్లం అయితే నన్ను చెన్నైకి వచ్చేరాను అన్నాడు కూడా పాపం. ఓకే. ఆయన కూడా కొంచెం చాలా మంచిగా నన్ను మంచిగా సందర్భించాడు. ఏ సినిమా చేశారు ఆయనతో మీరు? తమిళ్లో 2 సినిమాలు చేశాను, తెలుగులో వచ్చేసి జగపతి బాబు ఆయన ఒక సినిమా చేశారు. సినిమా పేరు చాలా సినిమాలు నాకు గుర్తులేదు. చేశాను, ఒక 4-5 సినిమాలు చేశాను ఆయనతో. 4-5 సినిమాలు చేశాను, 6 సినిమాలు చేశాను. మన జైలర్ కూడా చేశాను ఆయనతో. ఓకే. జైలర్ కూడా చేశాను. ఆ మూమెంట్ ఇస్తే చాలా ఆయన ఇదిరా, ఇది కావాలి నాకు అనేవాడు ఆయన. ఇది కావాలి మనకు, మంచి ఛానల్ అవి చేసేవాడు. అంటే రజనీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా మంది చెప్తారు, తెర మీద మనం చూసే సూపర్ స్టార్ వేరు, తెర వెనక అతి సామాన్యమైన జీవితం గడుపుతారు. చాలా మంచి వ్యక్తి, దేవుడు లాంటి క్యాండిడేట్ ఆయన. నేను ఒక మాట్లాడి, ఎందుకంటే ఇప్పుడు షాట్ లేకుండా పక్క వచ్చి కూర్చున్నప్పుడు దూరంగా ఉండి ఆయన నుంచో చూస్తున్నదే ఏవాడు చైర్ లాక్ ఆడేవాడు ఉంటే చైర్ లాక్ సైర్ అయ్యండి. ఆయన కూర్చొని కాఫీ తాగుతూనే ఉండేవాడు, మనం నుంచుంటే ఊరుకునేవాడు కదా, కష్టపడేవాడు నువ్వు కూర్చోమంటాడు. కూర్చోబెట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. ఫ్యామిలీ ఎలా ఉంది, పిల్లలు ఎంతమంది, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, అంత పోస్తున్నావా కొంచెం దాచిపెడుతున్నావా, అంత పోస్తున్నావా కొంచెం దాచిపెట్టుకున్నావు, అలా అడుగుతుండేవాడు. ఓకే. దేవుడు లాంటి క్యాండిడేట్, మంచి క్యాండిడేట్, గుడ్ క్యాండిడేట్. ఆ వయసు ఆ లైన్లో మాలాంటి వాళ్ళని పిలిచి ఆ మాత్రం అడగడం అనేది అంతే కదా. నేనైతే చాలా హ్యాపీ, ఇది మంచి క్యాండిడేట్ అనుకున్నాను. అండ్ రామకృష్ణ అంటే అందరు హీరోల చేత దెబ్బలు తిన్న వ్యక్తి, అది వృత్తి తప్పదు. అవును, వృత్తి. అయితే రామకృష్ణ వల్ల దెబ్బతిన్న ఒక హీరో ఉన్నాడంట, నేరుగా కాళ్ళ మీద పడిపోయారంట దెబ్బ తగలంగానే. హీరో ఎవరు, ఏ సినిమాకి, ఎప్పుడు జరిగింది? బోయపాటి గారి సినిమా జరిగింది. ఎవరు హీరో ఎవరు? ఆయన పెద్ద ఆయన మహానుభావుడు బాలయ్య. తప్పదు, కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. అంటే తప్పు, ఆయన కాలు జారి వచ్చి గుద్దుకున్నాడు. అది నేను ఆ మాట ఆయనకి చెప్పలేను. అంతే కదా, పెద్ద ఆయన కదా. ఏ సినిమా సార్ ఇది? అదే బోయపాటి గారిదే సినిమా పేరు, ఈ అఖండ 2 కాదు, దానికి ముందు లెజెండ్ ఏదో ఉంది. ఓకే. వైజాగ్లో కాలు జారింది. ఆయన నన్ను కొట్టడానికి వచ్చి కాలు జారింది, ముందుకు వచ్చి గుద్దుకున్నాడు. తర్వాత కాళ్ళ మీద పడిపోయాము. దాన్ని పెద్ద పబ్లిసిటీ కానిలే, దాన్ని ఇమ్మీడియట్గా కాళ్ళ మీద పడిపోయాను. నాది దెబ్బ, నా తప్పు కదా చెప్పేసాడు. నాది మాస్టర్, నాది, సారీ మాస్టర్ అని చెప్పాడు. మాస్టర్ కూడా చెప్పాడు, మాస్టర్ నాదే ప్రాబ్లం. అంటే మనల్ని వాళ్ళు ఏమన్నా బయట ఉంటే చూస్తే వీళ్ళందరూ ఏమన్నా అనుకుంటారేమోనని ఇమీడియట్గా క్యాచ్. ఆయన ఎన్నో సినిమా చేసిండు ఆయన కదా. అవునవును. ఇమీడియట్గా మాస్టర్ సారీ నేనే అన్నాడు. సూపర్. తప్పు ఆయనదే. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ కూడా నన్నే కదా అనేది. అంతే, హీరో గారిని ఎవరు అడగలేదు, అలా అనలేరు కదా అసలు. అవును. ఒక ఆయన లేట్ అయినా కూడా ఆయన ఏమనరు. ఈ పక్కన మా మాస్టర్లు అందరూ ఏం చేస్తారంటే అది ఈయన మీద కోపాన్ని వీళ్ళందరి మీద తగ్గుతారు. అవును, వీళ్ళ మీద దోమేస్తుంటారు. ఇది అనలేరు కదా. అవును. అయితే ఒక బాలకృష్ణ గారు మాత్రం మిమ్మల్ని అంటే ఒక సొంత మనిషిలాగా తిడతారట, ప్రేమగా దగ్గరికి తీసుకుంటారట, అడుగుతారట. ఏంది బాలయ్య బాబు అంత అనుబంధం ఏంటి మీకు? ఇది సరదాగా అంటే అప్పటి నుంచి కష్టపడుతున్నాం అనేది. కష్టపడేవాడు అంటే మంచి లైక్ చేస్తాడు, కష్టపడేవాడు అంటే మంచి లైక్ చేస్తాడు. ప్రతివాడిని బాగా కష్టపడుతున్నా అంటే బాగా లైక్ చేస్తాడు.
వచ్చి అలా గెలుతుంటాడు, ఇలా గెలుతుంటాడు, ఎలా పట్టుకుంటాడు, ఎలా పట్టుకుంటాడు. ఆయన అంటే సరదాగా ఉండాలి అనేది ఆయనకి ఒక కష్టపడే కంటే అంటే మంచి లైక్ చేస్తాడు. సార్ అంటే మీరు చెప్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. బయటేమో అవును బాబు వాళ్ళని కొడతాడు, వీళ్ళని కొడతాడు, కోపంగా ఉంటాడు, ఇలాంటి ఒక బ్యాడ్ టాక్ తీసుకొచ్చారు. బట్ మీరు చెప్తుంటే ఏమో చాలా ఆశ్చర్యంగా ఉంది. అది బయట అనుకుంటున్నారు కానీ నేను అదే బయట అలా అనుకుంటున్నారు కానీ సెట్లో అసలు అందరూ సరదాగా లవ్లీగా ఉంటాడు ఆయన. సెట్లో అందరితో సరదాగా లవ్లీగా ఉంటాడు. ఎవడన్నా ఏదో నవ్వకుండా నుంచున్నా కూడా వాడిని వెళ్ళి వెనకమాలకి గెలిగేస్తాడు. అట్లా సరదాగా ఉంటాడు సార్ చిల్లిగా. అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు, చిన్న ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు, ఫైట్ మాస్టర్లు కాదు, ఫైటర్స్ కాదు, అవును ఎవరైనా సరే అంతా ఒకటే ఆయనకి అంతా ఒకటే. నన్ను నిలబట్టుకుంటాడు, దొరికేవరను అందరు నవ్వుతా ఉంటారు. అది ఒక సరదాగా ఉంటాడు ఆయన. బయట నేను కూడా విన్నా బయట ఆయన కోపంగా ఉంటాడు, అట్లుంటాడు, ఎట్లుంటాడు అనుకుంటారు. సెట్లో నేను సరదాగా ఉంటాడు. ఆయన ఆర్టిస్ట్ కావచ్చు, ఫైటర్ కావచ్చు, అందరినీ సరదాగా నవ్వించుకుంటూ సరదాగా ఉంటాడు. లేదంటే వాళ్ళ నాన్నగారు డైలాగ్ లాగా చెప్తా ఆయన చదువుతూ ఉంటాడు స్పీచ్ లాగా. తను సరదాగా ఉంటాడు ఆయన. గుడ్ క్యాండిడేట్ బాలయ్య బాబు. ఇప్పుడు అఖండ 2లో కూడా చేస్తున్నట్టు చేశాను. ఎలా వస్తుంది మూవీ? అఖండ 2 చాలా సూపర్గా ఉంటుంది. అఖండ 2 మంచి హిట్ అవుతుంది అనుకున్నా నేను. వైపాటి సీని గారు ఆయన అసలు వాళ్ళ కాంబినేషన్ బాగుంటుంది. ఆయన ఇష్టంగా చేసుకున్నాడు. అవునా? ఆయన కసి అంతా దీని పెట్టాడు. ఎలా బాగా సక్సెస్గా ఉంటుంది అనుకుంటున్నాం మేము అందరం. ఎన్ని రోజులు చేశారు షూట్ అఖండ 2కి? నేను ఇక్కడే ఒక 20 రోజులు చేశాను. ఎంతో బయట ఫారెన్ వెళ్ళారు వీళ్ళు. అప్పుడు ఫారెన్ మేము వెళ్ళలేదు కానీ అక్కడ ఫైటర్లో మన వాళ్ళు కలిసి చేయాలి ఫారెన్లో. అందుకే మన వాళ్ళు తక్కువ మంది వెళ్తారు. ఓకే. మేము ఇక్కడ లోకల్లోనే చేసాం మేము. చాలా బాగా వచ్చింది సినిమా. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్ కదా, ఇంకేం వాళ్ళకిద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కదా, ఇది సూపర్ బాగుంటుంది. అందువల్ల బోయపాటి గారు బాగా ఇష్టంగా చేశాడు సినిమాని. ఆయన కసిగా చేశాడు. బాగా ఎలా ఉంటుందో అనేది సరే బాగుంటుంది. ఎలా ఉండేది అదిరిపోద్ది. నాకు దాని తర్వాత ఇదే అనుకున్నాను ప్రభాస్ గారు. అదే ఈంది మారుతి గారు రాజసాబ్. అది కూడా చేస్తున్నారు. ఎవరు నేనా చేశాను. రాజసాబ్ రాత్రి నిన్న మార్నింగ్ దాకా అదే కదా చేశాను. ఓకే. రాజసాబ్ చేసాక మనవాడికి అసలు దొరకలేదు. నేను ఈ 10 రోజులు 10 దొరకలేదు. అదే కానీ చాలా సూపర్గా ఉంటుంది. రాజసాబ్ కుదిరిందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా. అవునా? హర్రర్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఆయన. అవును. ఎవరు ప్రభాస్ గారు హర్రర్ చేయలేదు. ఇప్పుడు అది హర్రర్ స్టైల్. ఇది స్టైల్ దీని వే సపరేట్గా ఉందనా. కొట్టిందంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది. మీకు ఆ వైబ్ అర్థమవుతుంది. బాగుందా? నాకు బాగా ఎక్కింది బుర్రకి. ఈ అందరు దేవుళ్ళ మీద లాక్కొచ్చారు ఆయన్ని ఇప్పుడు దాకా. అందరూ ఆ దేవుడి మీద, ఈ దేవుడి మీద, ఎవరు ప్రభాస్ గారిని. ఏది లేదు, ఇంతవరకు లేదు. ఇది కొత్తగా ఎక్కుతుంది ఈ ట్రాక్. చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. మీరు సినిమాకి పని చేశారు కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి. మారుతి గారి కామెడీ టైమింగ్ అదిరిపోద్ది. అండ్ ఈ దెయ్యాల సినిమాలు, ఈ హర్రర్ మూవీస్ ఆయన పెట్టింది పేరు. అయితే చాలా మంది డౌట్ ఉంది ఏంటంటే కామెడీ ఉంటుంది, హర్రర్ ఉంటుంది, యాక్షన్ తగ్గొచ్చేమో అని చెప్పి డౌట్ పడుతున్నారు. యాక్షన్ ఎలా ఉండబోతుంది రాజసాబ్లో? యాక్షన్ తగ్గదు, ఎక్కడ తగ్గలేదు. చిన్న బాగా వెళ్ళొద్ది సినిమా. ఎందుకంటే ఇన్ని సినిమాలు చూశాను నేను. ఆయన సినిమాలు కూడా ప్రభాస్ గారికి చాలా సినిమాలు చేశాను. కానీ హర్రర్లో నేను ఇదే ఫస్ట్ టైం. హర్రర్లో ఇదే ఫస్ట్. అంతలా పెద్ద హీరోని మారుతి గారు హర్రర్లో తీసుకెళ్ళాడంటే ఎక్కడికి వెళ్తుంది సినిమా. సరే ఇది ఎటో వెళ్తుందండి అనమాట. నేను ఆయన సినిమా చాలా చేశాను మారుతి గారి. ఆయన అదే చిరంజీవి గారు మేనల్ ఆయన ధర్మతేజ ఆయన పేరు అది సాయి ధర్మతేజ. ఆయన సినిమా ఆయనతో కూడా నేను సినిమా చేశాను. ఇది మారుతి గారు డైరెక్షన్. 10 రోజు పండుగ. ఆయన సినిమాలు మ్యాక్సిమం చేసుకుంటూ వెళ్ళాను. ఆయన సినిమాని చూశాను నేను. కానీ ఇది ఒక డిఫరెంట్గా వెళుతుంది సినిమా. నెక్స్ట్ ఇంకేం మూవీస్ తీస్తున్నారు? ప్రజెంట్ నేను వరకు చేశాను. అనుమతి చేసిన డైరెక్టర్ ఉండలేదా, ప్రశాంత్ వర్మ. వాళ్ళది ఒకటి ఉంది, ఒక లేడీ చేస్తుంది మహంకాళి సినిమా. రేపు నుంచి నాకు అది అనుకుంటా. ఓకే. ఈ మధ్య పెద్దలో కూడా చేశారండి. అది ఉంది, పెద్దలో కూడా చేశాను. అది లేకపోతే ఇది విజయ్ దేవరకొండ అవుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి దానికి వెళ్ళిపోతారు. రేపు మార్నింగే కానీ ఈ రెండింటిలో వెళ్ళిపోతాను. ఓకే. పెద్ద ఎలా వచ్చింది మూవీ? పెద్ద కూడా సూపర్గా పోతాను.
బాగానే ఉంటుంది. ఎన్ని రోజులు చేశారు పెద్దకి? 17 రోజులు చేశాను. 17 రోజులు. ఒక ఫైట్ అంటే రామ్ చరణ్ గారి లుక్ చూస్తే రంగస్థలం వైబ్స్ గుర్తొస్తున్నాయి అనమాట. రంగస్థలం ఆ లుక్లన్నీ అయ్యే ఉన్నాయి. ఆ రానెస్ సో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. సో ఎలాంటి ఫైట్ జరిగింది మీ ఇద్దరి మధ్య? డిఫరెంట్ గా ఉంది ఫైట్. పెద్ది గోడ ఎక్కటం, దూకటం, రావటం, బాల్ ఆ బ్యాట్ తీసుకుని కొట్టడం, ఎంత కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా అంతా క్రికెటే ఉండదు. క్రికెటే ఉండదు. దాని మీద ఫోకస్ చేశారు. బాగానే ఉంటుంది అది కూడా. సో అంటే మీరు ఆ ఫైట్ వరకు బాగుంది, బ్రహ్మాండంగా వచ్చింది. చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో ట్రావెల్ అయ్యారు. గట్టిగా మాట్లాడితే వీళ్ళందరికంటే ముందు వెంకటరామయ్య గారితో కూడా ట్రావెల్ అయ్యారు. మహానుభావుడు ఆయన తర్వాత చరణ్తో ఎలా ఉండేది అనుబంధం? చరణ్తో కూడా చాలా బాగుంటాను నేను. రంగస్థలం నేను కూడా చేశాను కదా. రంగస్థలం ఆ ఊర్లో కొట్టుకుంటూ చరణ్ గారితో నాకు మంచి అనుకూలంగా ఉంటాను. ఏమంటారు మిమ్మల్ని ఆయన? రామకృష్ణ గారు అంటారు బాగా అనుకూలంగా ఉంటాం, బాగా దగ్గరగా. అందుట్లో రంగస్థలం దగ్గరే ఇంకా బాగా దగ్గర అయిపోయాం. ఓకే, ఇంకా బాగా దగ్గరే. చెప్పారా మీ తాతగారు ఇలా నాకు సాయం చేశారు? చెప్పాను. ఏమన్నారు? చాలా మంచోడు ఆయన. మంచి ఏమో మాకు సరి కుదరలేదు ఆయనకి మాకు లింక్. నీకు దొరికాడు కరెక్ట్గా ఆయన నవ్వుకున్నాడు కాసేపు. ఆయన మాకు కరెక్ట్గా దొరకలేదు, ఆయన మీకు దొరికాడని చెప్పాను అన్నాడు. అన్న మీ పర్సనల్ విషయానికి వస్తే ఇంకోటి, మీ లైఫ్లో కరోనా తర్వాత చాలా దారుణమైన జీవితాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. పేదరికం అంటే గట్టిగా మాట్లాడితే ఒకానొక టైంలో తిండికి కూడా ఇబ్బంది పడ్డ క్షణాలు ఉన్నాయంట. అవును. ఎలా దాటారు ఆ పీరియడ్ని? కరోనా టైము ఆయనే మాకు రామ్ చరణ్ గారు 2 సార్లు ఆదుకున్నాడు, నాగేంద్ర బాబు 2 సార్లు ఆదుకున్నాడు. లేకపోతే ఆ దెబ్బలో నేను రొటేషన్ అయ్యేవాడిని కాదు. అంతా మళ్ళీ అప్పులు ఫాలో అయిపోయేవాడిని. వీళ్ళు కొంచెం నాకు అదే మంచి చెడి కొంచెం మా యూనియన్కి కొంచెం రైస్ కానీ అవి కానీ ఇక చిరంజీవి గారు ఇవ్వటం, నాకు పర్సనల్గా నాగబాబు గారు కొంచెం చేతిలో పెట్టడం. పిలిచారా? ఇంటికి పిలిచారా? ఇంటికి వెళ్ళదు, అక్కడ మన ఇదిలా పిలిచాంబర్ దగ్గర ఆడికి వస్తాడు కదా. ఆడికి వస్తే అక్కడే మాట్లాడతాను నేను. ఇంటికి వెళ్తా నేను. ఇంతకుముందు వెళ్ళేవాడిని ఇంటికి, మనం విజయ్ నాయక్ పెట్టాం. తర్వాత ఫిలిం ఛాంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడతాడు. నన్ను ఇదైతే ఆయన ఇటు అసలు ఆలోచిస్తాడు. కరోనా టైంలో మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆయన పిలిచారు లేదా మీరు కలిశారు, అమౌంట్ ఇచ్చారు? అమౌంట్ ఇచ్చాడు. మళ్ళీ పిలిచి కూడా మళ్ళీ ఇంకోసారి కూడా అమౌంట్ ఇచ్చాడు. అది ఎలా అంటే ఒక 20 రోజులు ఆగామంటే మనం మందు ఖర్చు తాగుతామని తెలుసు కదా వీళ్ళకి. ఈయన కూడా తాగుతాడని అని మళ్ళీ ఇంట్లో అంటే పిల్లలు ఉన్నాం, మేము ఉన్నాం, ఇల్లు మళ్ళీ వెళ్తే మళ్ళీ ఒక ఆయన 3,000 4,000 ఇచ్చాడు. 3,800 అంత ఇచ్చాడు. ఇంతవరకు నేను ఇవ్వటం కాదు కదా అసలు. ఆయన కూడా నన్ను కలిశాడు, కానీ నేను ఇవ్వటం కానీ ఇవ్వటం కానీ ఇంతవరకు ఏమనుకోలేదు అసలు. నాకు అరే ఆ దగ్గరికి వచ్చేసి ఒక బత్త రైస్ అయినా వేసుకెళ్ళాను అన్నాడు. ఆటోలో వేసుకొని రావడం జరిగింది. సూపర్. కరోనా ఆదుకున్నాడులే. చిరంజీవి గారు చాలా చిరంజీవి మా ఈయనకి బియ్యం రైస్ వేసిన చాలా మంది వేశారు ఇండస్ట్రీలో. అంటే రామకృష్ణ మనోడు ఏం మాట్లాడినా ఏం చేసినా ఎవరు తప్పుగా అపార్థం చేసుకోమాకండి, మనవుడి మాట తీరంతే, అలా మొరటగానే ఉంటుంది, మనసులో ఏ కల్మషం ఉండదు. అవును, రామకృష్ణ అని ఒక్క మాట అన్నా ఎవరు ఒప్పుకోము అని చెప్పి చాలా మంది మీ ఫైట్ మాస్టర్లే అంటారు. ఎందుకంటే నాకు నా వాయిసే అది పెద్దగా అంటే చదువు లేదు కదా, మాట అట్లాగే ఉంటుందిలే అని చెప్పి అన్నట్టుగా అందరికి అలవాటు అయిపోయింది. వాడు మాట అంతే లేరా వదిలేండి అలాగా అవుతూ ఉంటుంది. నేను కూడా అందరూ తల్ల 4 లాగా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అందరికి ఎదురు తిరిగేయటం అటువంటి నేను కూడా పెద్దగా అటువంటి దృష్టి బాగా ఓకే అలా వెళ్తూ ఉంటాను. యూనియన్ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే ఒక ఫైటర్కి యూనియన్ నుంచి వచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? మాకు యూనియన్ లేకపోతే బతకలేమన్నా. నిజంగా మాకు యూనియన్ గట్టిగా ఉంటుంది సపోర్ట్. ఎంత కట్టాలి యూనియన్కి? ఎంత కట్టాలి? యూనియన్ కంటే ఇప్పుడు 5 లక్షలు అంతా అంటున్నారు. 5 లక్షలు అంటున్నా, 5 లక్షలు అయినా కానీ ఇప్పుడు తనకి ఒక 10 ఏళ్ళు చేసిన తర్వాత ఒక 100 గజాల ఫ్లాట్ ఒకటి ఇస్తారు. ఫ్లాట్ తీసి పెడతారు తనకి. ఓకే, ఎక్కడో చోట. దాన్ని బట్టి ఇంకొంచెం ముందుకెళ్తే
తనకు వర్క్ అంతా ఈయన సైడ్ నుంచి వెళ్తూ ఉంటుంది. తనకి లాస్ ఏమి ఉండదు. 10 లక్షల ప్లాట్ తీసిస్తారు. ఓకే. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని ఎవరో తినడం అనేది జరగదు. అవి తిప్పి మళ్ళీ ఇలాగే ఇస్తారు. పోతే రిటైర్మెంట్ ఏదో మళ్ళీ లాస్ట్లో కాస్త కుత్తే మళ్ళీ ఇస్తారు. ఆయన రిటైర్మెంట్కి 60 ఏళ్ళ దాకా పని చేసుకోవచ్చు. వాడు ఓపికను బట్టి ఉంటుంది. దాంట్లో వాడు ఏదో దాచిపెట్టుకునేది ఏదో దాచిపెట్టుకున్నా లాస్ట్లో పిల్లం పిల్లకాయలకు కనీసం ఒక 10-15 లక్షలు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్గా రెమ్యూనరేషన్ తీసుకోవడం ఉండదు. అంటే చెక్కు ఆఫీస్కి పడిపోద్ది కదా. ఎంతమంది ఫైటర్లు వస్తారో అంతమంది ఆ చెక్కు ఆఫీస్కి పడిపోద్ది. ఆఫీస్ నుంచి మనకు కొడతారు, మన అకౌంట్లోకి కొడతారు. ఒకవేళ డైరెక్ట్గా మీరు తీసుకోవాల్సి వస్తే డబ్బులు వసూలు అవుతాయి ఇండస్ట్రీలో? కావు. రాజశేఖర్ గారు నాకు 70 ఏళ్ళు రావాలి. హీరో రాజశేఖర్ గారు. హీరో రాజశేఖర్ గారు ఇంకా అలాగే చాలా మంది ఉన్నారు. అడిగారా? అడిగాము. మా ఒకటి ఈయన నుంచి ఒక అసిస్టెంట్ తిరుగుతూనే ఉంటాడు, బండి వేసుకొని తిరుగుతూనే ఉంటాడు. ఓకే. ఇదిగో ఇదిగో వేస్తున్నాం, అదిగో వేస్తున్నాం, ఇదిగో వేస్తున్నాం, అదిగో వేస్తున్నాం అని చెప్పని ఎమ్మండి ఎవరు పైసలు 4 లక్షల రూపాయలు ఇంకా మీకు రావాల్సిన డబ్బులు ఉన్నాయంట. ఉన్నాయి. అదే 4,80,000 రావాలా. 4,80,000 గట్టిగా అడిగితేనేమో చేస్తున్నాం పదండి అంటారు. గట్టిగా మనం అంటే నా ఒకడే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా. అంతే కదా, చాలా మంది ఉన్నారు. ఈ జన్నిటిని ఆటుపోటు తట్టుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. కానీ అదే కొన్ని చోట్ల ఇబ్బందులు అవుతున్నట్టు. ఒక ఫైటర్ ఇప్పుడు అదే నాకు బియ్యం లేకుండా ఇబ్బంది పడింది అనేది ఇందాక అదే ఆ కరోనా టైంలోనే. ఇటువంటివన్నీ మనకు కరెక్ట్గా వస్తే అసలు ఇబ్బంది పడము. ఒళ్ళు గుల్లైపోతుంది. ఈ రోజు నిద్రలేసి షూటింగ్కి వస్తే తిరిగి వెళ్తారా లేదా గ్యారంటీ లేదు. ఇంత కష్టపడుతున్నప్పుడు మీ డబ్బులు మీకు ఇవ్వడానికి ఏం సమస్య? అదే అసలు అది మహానుభావులు ఆ పెద్ద పొడ్డిదర్సు కొంచెం ఆలోచించుకొని మాకు ఏదైనా పెమెంట్లు మంచిగా ఎత్తుంటే మాకు అదే సంతోషం, అంత మించి ఏమీ లేదు. కన్నడ హీరో ఒక ఫైట్ చేసామన్నా, వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ అది మొన్న 25 రోజులు చేసాం. 25 రోజులు చేసాం. అసలు వాళ్ళ ఫారెన్ ఫోన్ చేస్తే ఫారెన్లో సాంగ్ దొరుకుతుంది, వచ్చినాక ఇస్తాం. ఇలాగా కన్ను కాపుకొని చాలా కంపెనీలు అట్లాగా వీటన్నిటిని తట్టుకొని నిలబడి బతికేవాడు కొంచెం బతుకుతాడు. ఇన్ని కష్టాలున్నా ఇలాగే ఎందుకు ఫైటర్ గానే ఉండాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? అంటే ఇక్కడికి వచ్చి ఏదో సినిమా పిచ్చి, ఆ సినిమా పిచ్చి మీద వచ్చి అలవాటు అయిపోతాను. ఇక్కడ ఆ సినిమా వ్యామోహం మీద వచ్చి అలవాటు అయిపోతాం. ఇక దీనికి అలవాటు అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళి ఏం పని చేయలేక కొంతమంది అట్లా లాగైపోతాం. అంతే, కొంతమంది అలా లాగైపోతాం సినిమా మోజులో పడి. అరే మా ఆయుర్వేదం చేసిన నేను రాలేదా, నాకు రూపాయి ఛార్జీలు పెట్టు, ఛార్జీలు కూడా లేకుండా ట్రైన్లో వచ్చాము. చెన్నై నుంచి సార్ దగ్గర నుంచి లెటర్ తీసుకెళ్ళి అక్కడ నుంచి పవన్ సార్ దగ్గరికి వెళ్ళి చూపించి మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే నా దగ్గర 25 రూపాయలే ఉండి 30 రూపాయలు ఉండే. ఇక 30 రూపాయలు ట్రైన్లో ఎక్కి కూర్చున్నాను. దేవుడు ఎవరు కదిలేదు అసలు. ఎందుకో అసలు టీసీలు నా ముందే వెళ్తున్నారు, నా ముందే వెళ్తున్నారు. ఇదంతా రాసుందన్న. మీరు ఇండస్ట్రీకి రావాలి, 36 ఏళ్ళ సుదీర్ఘమైన ఒక కెరీర్ ని లీడ్ చేయాలి, 1000కి పైగా సినిమాల్లో నటించాలి, ఎంతమంది హీరోలకు దగ్గర అవ్వాలి, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఫ్యాన్స్ కి లేకుంటే సినిమా అభిమానులకి దగ్గర అవ్వాలి. ఇదంతా మీ నుదుటి మీద రాసుంది. లేకపోతే ఏమో భగవంతు. నాకు ఆ 30 రూపాయలు పెట్టుకుని సెంట్రల్ రైల్వే స్టేషన్లో 3 రోజులు పడుకున్నాను. ఏం ఎందుకంటే ఆటన పెడితే నీకు ఆ ప్లాట్ఫారం టికెట్ ఇస్తాడు, ఆటన తర్వాత 30 అయింది, తర్వాత రూపాయి అయింది. ఆటన పెడితే ప్లాట్ఫారం టికెట్ ఇస్తాడు. మంచి ఫ్యాన్ చూసుకొని శుభ్రంగా మనకి లాక్ ఇస్తాడు. మన సూట్గా మనం బ్యాగ్ పెట్టుకునేదానికి, మన బట్టలు పెట్టుకునేదానికి. అక్కడే స్నానం చేయటం, ఆ బయటికి వెళ్ళటం, ఏదో నటిపళ్ళు తెరిచి తినటం, మంచి ఫ్యాన్ చూసుకొని ఆ ఫ్యాన్ కింద పడుకోవటం, తెల్లారి లేచి మళ్ళీ పొద్దున్న ఇదంతా తిరగటం. అలా 3 డేస్ ఉన్నా. నాకు అప్పుడు అర్థం కాక, స్టార్టింగ్ వెళ్ళేది కూడా అర్థం కాక 3వ రోజు తర్వాత లెటర్ ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాను. ఓకే. ఎవరు పవన్ కళ్యాణ్. అండ్ అప్పుడు వీళ్ళు అక్కడ రంగరాజపురంలో అక్కడ ఉన్నారు. అట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి మీరు చాలా సినిమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారితో. ఆయన ఫైట్స్ అన్ని చాలా రియలిస్టిక్ గా ఉంటాయి, అండ్ కంపోజింగ్ కూడా ఆయనే చేసుకుంటారు చాలా వరకు అని చెప్పి. ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ కదా ఆయన, తప్పదు ఆయన చేసి చేసుకోవాలి. ఆయన కంపోజ్ చేస్తాడు కదా. అంటే ఎలా ఉంటుంది ఆయన ఫైటింగ్? ఆయన బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్ అన్నా ఉంది ఆయనకి. ఆల్రెడీ ఒక ఇది ఉంది. అంటే ఆయన ఒక స్టైల్గా అందరికంటే నేను ఒక డిఫరెంట్గా ఉండాలి, నా స్టైల్ ఇది అనేది ఒక చేతుల విద్య ఉంది ఆయనకి. ఆల్రెడీ కరెక్ట్ మాస్టర్ ఆయన. బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్ ఏదో ఉంది ఆయన.
బాగా చేస్తాడు ఆయన. టైమింగ్ ఎలా ఉంటుందన్నా? బాగానే ఉంటుంది. ఓవర్లాప్ అయి కొట్టడం అట్లా ఏం జరుగుతుంది? ఆయన కరెక్ట్గా చేస్తాడు ఆయన. వాళ్ళు నేర్చుకుని ఉన్నవాడు కదా, బయట దేశాలు నేర్చుకున్నాడు కదా. అవును, బాగా చేస్తాడు, బాగుంటుంది ఆయన. ఆయన ఆయన కట్అవుట్లు అంతా బాగానే ఉంటుంది, ఆ కట్టింగ్ గిట్టింగ్ అవన్నీ బాగానే ఉంటాయి. అయితే ఇండస్ట్రీలో ఇంతమందితో పరిచయాలు ఉన్నా సరే ఒక స్టార్ హీరోతో మాత్రం మంచి అనుబంధం ఉందంట. ఎవరు ఆ హీరో? అందరితో ఉంటాను. అల్లు అర్జున్ గారితో. చెన్నైలో ఉన్నాడు ఇప్పుడు ఆయన, ఆ సినిమా చేస్తున్నాడు కదా అట్లీతో. ఆయనకి నాకు ఆ సినిమా కాడి నుంచి మా ఇద్దరికి బాగా కుదిరిందన్న. ఏది సరైనడు సినిమా కాడి, సరైనడు సినిమా కాడి నుంచి బాగా మా ఇద్దరికి లింక్ బాగా కుదిరింది. ఒక మంచి షార్ట్ చేశాను నేను. భగవంతుడైనా గొయ్యి తవ్వుతారు, ఆయన కొడితే ఆ లేచి ఆ దమ్మరస్ తీసుకొని కొడతాడు, ఆ లేచి కరెక్ట్గా వచ్చేసి ఆ గొయ్యిలో తలకాయ అంతా ఎర్రాకి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి ఆయన బిత్రపోయాడు, సస్తాడు రావడం డైరెక్ట్ దూకడం. ఇంకా రోప్లోనే ఆ హైట్కి వెళ్ళాను, ఆ హైట్కి రోప్లో లాగుతారు, ఆ హైట్లోకి వెళ్ళేసి కరెక్ట్గా వచ్చి ఆ బెజ్జాన పడ్డాను, ఆ తలకాయ ఎడదాకా దొరకడిపోతుంది. అవును, షార్ట్ గుర్తు. అక్కడ నుంచి నాకు ఆయనకి ఒక చిన్న అనుబంధాలు పిలుస్తాడు మంచిగా. అది జరుగుంటే మొన్న కాకినాడలో కూడా బాగా ఇది పుష్ప కూడా చేశాను మారేడుమిల్లి ఫారెస్ట్లో. పుష్ప 2 కూడా మన కాకినాడలో మంచిగా దగ్గరికి పిలిచి మంచిగా మాట్లాడి జాగ్రత్తగా ఎక్కడన్నా జాగ్రత్తగా ఉంటాను కదా, పిల్లా జిల్లా ఉన్నారు కదా, ఎక్కడన్నా జాగ్రత్తగా ఉన్నాను. చిన్న కొన్ని సినిమాలు కొంచెం రికమెండ్ చేస్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఫలానా ఆఫీస్ కాడికి వెళ్ళు ఆయన ఫోన్ చేసి చెప్తాడు. అసలు ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో, అంత బిజీలో ఉండి ఆయన చెప్తాడు రామకృష్ణకి మాత్రం ఏదో ఒక సహాయం. నన్ను చూస్తే ఆయన ఆయనకి మైండ్లో కట్టని పడిపోద్ది, చెబుతాడు బాబు. అడగ కూడా రమ్మన్నారంటే చెన్నైకి అది మొన్న ఎలా అవుతుంది అది చెన్నైకి. నేను దానికే వీళ్ళు రాజ్యసభకు లాక్కెళ్ళారు. మొన్న నేను అక్కడికి వెళ్ళాల్సింది, అది రాజ్యసభకు లాక్కెళ్ళారు. ఏదో 15 రోజులు చేసాం, చెన్నై వెళ్ళాల్సింది. ఆయనే మేనేజర్కి ఫోన్ చేసి వాడు కరీర్ ఉంటాడు పిల్లవాడిని, ఆయన వేసుకుని వచ్చాయని చెప్పి ఆయన మా ఆఫీస్కి కూడా వచ్చాడు మేనేజర్. నన్ను పక్కకి పిలిచి బయటల ముందు ఆయన అనుకుంటా, ఆయన పక్కకి పిలిచి నేను రమ్మన్నాడు ఆయన, నువ్వు అయితే రెడీ అయిపోయాను మేనేజర్ గారు. ఈ లోపల మాస్టర్ల మాట నేను కాదని లేక రాజమలక్ష్మి ఇది రాజేశ్వర, నేను దానికి కొంచెం వెళ్ళాను. అదే 15 రోజులు చేసాం, 2 నెలల దాకా చేసాం. అంటే సరైనోడు అన్న, అప్పటికి సరైనోడు అంటే అప్పటికి ఒక టాలీవుడ్ వరకు టాప్ హీరో బన్నీ గారు. బట్ ఇప్పుడు కట్ చేస్తే పుష్ప 2 తర్వాత అబ్బో ఎక్కడికో ఆయన అసలు ఆయన రేంజ్ వెళ్ళిపోయింది, పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయింది. బట్ ఈ పొజిషన్కి వెళ్ళినా సరే మీలాంటి వాళ్ళని తన మనుషులు అనుకున్న వాళ్ళని గుర్తు పెట్టుకొని ఫోన్లు మంచిగా మాడతాడు, మంచిగా ఆ స్థాయికి వెళ్ళాను అనే ఐడియా అసలు అది అనుకోడు అసలు. నేను ఆ సముద్రంలో ఉన్న నాటుబళ్ళ ఇలా కొత్త ఉంటే దేంట్లో మన ఇది ఈ ఆ పుష్ప 2లో సముద్రంలో నుంచి బళ్ళు టేకి నాటుబళ్ళు లాక్కొస్తా ఉంటే నన్ను ఆఫ్ చేసి మరి అక్కడ మళ్ళీ కాళీర కొడుకు పోయి జాగ్రత్త చేసుకున్నాను, చిన్నగా లాక్కెళ్ళి. ఆయన నన్ను అలా చూస్తూ ఉన్నాడు, మంచిగా మాట్లాడాడు. అక్కడికి వెళ్ళాల్సింది మొన్న చెన్నైకి, అది కొంచెం అది వెళ్ళలేకపోయాను. అది సేమ్ అదే మళ్ళీ ఇక్కడ జరుగుతుందంట సేమ్ అదే చెన్నై సినిమా అక్కడ చేసేది. ఈ షెడ్యూల్ వెళ్తాను, ఈ షెడ్యూల్ కన్ఫామ్గా ఈ షెడ్యూల్ వెళ్తాను, లేకపోతే రికమెండ్ చేశాడు కదా, వెళ్ళకపోతే ఆయన కూడా కొంచెం ఏదో ఫీల్ అవుతాడు. అండ్ రామానాయుడు గారి ఫ్యామిలీ విషయానికి వస్తే మీకు పక్కనే, మీ ఊరికి పక్కనే అంటే వెంకటేష్ గారు నాకంటే నువ్వే ఎక్కువ సినిమాలు చేసావు పోరా అని చెప్పి అంత ఆప్యాయంగా పలకరించే మనిషి. అవును, ఎక్కి మామ షూటింగ్కి వెళ్ళాను జమ్మూ కాశ్మీర్, అంత ఐస్లోనే ఐస్ గట్ల పైనే షూట్ ఫైట్. అంటే సురేష్ గారితో అంటున్నాడు రే అని సురేష్ బాబు అంటే, అరే వాడు 1000 సినిమాలు దాటిపోయినాడు, నాకంటే ఎక్కువ వాడే చేశాడు, నాకంటే ఎక్కువ వాడే చేశాడని సురేష్ బాబు చెబుతా ఉన్నాడు. చాలా చోట్ల ఆయన సినిమాలు కూడా నేను బాగా చేశాను. ఎన్ని సినిమాలు వెంకటేష్ గారితో కూడా ఎన్ని చేశారు? వెంకటేష్ గారితో 10-12 సినిమాలు చేశాను. రాణా గారితో 2 సినిమాలు చేశాను నేను. మన హీరోల గురించి, మన మేకర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అండ్ వాళ్ళందరూ కూడా మీకు అలాగే ఉపయోగపడ్డారు, మీరు కూడా వాళ్ళకి అలాగే ఉపయోగపడ్డారు. అయితే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్, మన ఫైటర్స్కి ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ లేదు. ఎవరు చేయలేకపోయారు. నేను ప్రభాస్ గారిని అడిగాను ఒకసారి, ఇది ఒక్క హెల్ప్ చేయండి బాబు, చిన్న అదే బొంబాయిలో అతను చేశాడు అందరికి,
ఇది ఒకటి చేయండి మీరేం చెప్పారు అడిగితే చూద్దాం అన్నాడు. ఉమ్. మన యూనియన్లో అన్ని ఏళ్ళు కరెక్ట్ లేరు వీళ్ళు, దానివల్ల నేను అంటే మీరు అందరూ వెళ్ళి కరెక్ట్గా అప్రోచ్ అయితే వీళ్ళందరూ కలిసి కట్టుగా వెళ్తే చేస్తాడు. మన హీరోలు చేస్తారా? చేస్తాడు. మీకు నమ్మకం ఉందా? నాకు అందరు కాదు, నాకు ఆయన అయితే చేస్తాడు. ప్రభాస్ గారు అయితే చేస్తాడు. ఆయన ఒక్కరు చాలు. చాలు. ఏ పెద్ద ఇదేం కాదు. ఎంతమంది ఉన్నారన్న ఫైటర్స్? ఇప్పుడు 400 మంది ఉన్నాం. ఇన్సూరెన్స్ చేయాలంటే అందరికి ఎంత అవుతుంది? ఒక్కొక్కడికి అది దాన్ని బట్టి ఉంటుంది. అది అక్కడ ఇప్పుడు చిన్నగా 2 లక్షలు చేయించుకోవచ్చు, 3 లక్షలు చేయొచ్చు, 4 లక్షలు, దాన్ని బట్టి ఉంటుంది. అది సరే ఎంతో ఎంత అయినా కానీ ఆయన చేయగలడు. అంటే నేను ఒకసారి అడిగాను, అంటే షూటింగ్ కాడనే అడిగాను, అదే బొంబాయిలో అతను చేసాడండి ఫైటర్లు అందరికీ, మీరు కూడా మంచి పేరు ఉంటుందండి అని చెప్పాను. ఇది ఎప్పుడు మీరు చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళలేదా మీ యూనియన్ కానీ ఎవరన్నా? అంటే ఏది దీనికే ఇన్సూరెన్స్ దే, ఎందుకంటే రోజు మొత్తం ప్రమాదాలతోనే మీరు అవును ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఏ రోజు ఎవరికి ఏమవుద్దో తెలియదు. దృష్టికి తీసుకెళ్ళినా కూడా కొంతమంది వెళ్ళలేదు అనుకుంటా. ఈయన వాళ్ళు మరి అక్కడ ఇందాక వెళ్ళారా లేదని నాకు తెలియదు. అంటే నేనైతే సార్ని ఎప్పుడు అడగలే, ఈయనైతే గట్టిగా అడిగాను నేను. ప్రభాస్ గారిని అయితే అడిగాను, నా నోటితో నేను అడిగాను. అంటే ఇప్పుడు హాట్ టాపిక్ వచ్చేసి మహేష్ బాబు గారు రాజమౌళి సినిమా SSMB 29 నిన్న రిలీజ్ చేశారు కదా, అది సూపర్, ఎక్కడో వెళ్ళింది. మీరు చేస్తున్నారా మూవీలో? లేదు నా దానికి ఒక బ్యాచ్ ఉన్నారు సపరేట్గా. అర్థం కాదు అంటే బ్యాచ్ అంటే ఆ ఫైట్ మాస్టర్ వేరు, ఆ మాస్టర్ దానికి ఒక ఆయన వెనక మళ్ళా మన యూనియన్ ఫైటర్లే, ఆ మాస్టర్ గారికి ఒక బ్యాచ్ ఉంది. నేను వెళ్ళలేదు ఇంతవరకు, వాళ్ళు చేస్తున్నారు దానికి, వాళ్ళు కంటిన్యూగా చేస్తూ ఉంటారు. నేను రాజమౌళి గారి సినిమాలు చేశాను కానీ పైగా బాబు మీకు క్లోజ్ కదా, దీనికి పోలా తెలుసు, దీనికి పోలా. దీనికి ఆయన క్లోజ్ అయిన మనుషులు ఎవ్వరూ వెళ్ళలేదు. అవునా? ఆయన రాజమౌళి గారు అంటూ ఆయనకు ఒక ఇది ఉంటుంది, అందరూ ఆయన దగ్గర వర్కౌట్ కాలేదు, ఆయన మైండ్ వేరే ఉంటుందమ్మా. అంటే శ్రీమంతుల్లో ఆ మామిడి తోట సీక్వెన్స్ అంతా అంటే ఫైటర్స్ని ఎప్పుడు కూడా కొడితే అలా ఎగిరిపడము, లేకుంటే వాళ్ళు ఏదో ఒక దెబ్బ కొట్టించుకోవడానికి మాత్రం ఫ్రేమ్లోకి రావడం అలా ఉండేది. అందరికి ఒక్కసారి ఆ షర్ట్ లిప్ వేసి ఆ బాడీలో అట్లా ఎవరిది ఆ థాట్? ఎవరిది? డైరెక్ట్ గారిది ఇదంతా టోటల్గా, అదంతా పక్క పాఠం. డైరెక్ట్ గారు అన్ని రాసి పెట్టుకుని ఉన్నాడు. మాస్టర్ వచ్చినా కూడా మాస్టర్ నాకు అలా కాదు, మాస్టర్ నాకు ఇలాగా, నాకు డిజైన్ చేసుకుంటాడు ఆయన. షుగర్ ఒక డిజైన్ చేసి చూపిస్తూ ఉంటాడు, నాకు ఇలాగే కావాలి, నువ్వు ఏది చేస్తా. ఆయన ఎన్నో చేసాడు క్రితం ప్రాక్టీస్లో, నాకు ఇవన్నీ కాదు, నాకు దీన్ని ఇట్లా, నాకు ఈ టైప్లో ప్రాక్టీస్ చెయ్యాను అంతా షుగర్ ఐడియా అంతా. అంటే ఆ మహేష్ బాబు గారు అలా సైకిల్ వేసుకొని వస్తుంటే మీరు అందరూ అక్కడ వెనక పక్క రన్నింగ్ చేసుకుంటూ రావటం, ఆ కొస్తాం దగ్గర సంతకం పెట్ట, అక్కడ ఆయన కొట్టడం, చేయబట్టుకు మెలేజ్ కొట్టడం, అదంతా డైరెక్ట్ గారు. అయ్యో పెద్ద ఆయన బుర్ర అంతా మామూలు బుర్ర కాదు. ఏమన్నారు మహేష్ గారు అప్పుడు? ఆ ఫైట్ చాలా కొత్తగా ఉంటుంది కదా, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఆయనకి కూడా బుర్రకి ఎక్కలేదు, ఈ లగేజ్ ఏంటి ఇదేంటి అన్నట్టుగా ఉంటుంది ఆయనకు కూడా. ఓకే, కనబడ్డది. అంటే ఆయన సినిమా మొత్తం ఆయన బుర్రలో ఉంది కదా, సినిమా మొత్తం డైరెక్ట్ గారు బుర్రలో ఉంది కదా, ఎలా వెళ్తుంది అనేది ఆయన ఊహించి చేసేది కదా. ఆయనకి అడ్డం తిరిగి అసలు ఎవరు అడ్డం చెప్పలేదు. మాస్టర్ వేరే విధంగా వెళ్తామంటే అలా కాదు, నాకు ఇలా వెళ్ళండి, మీరు నేను చెప్పింది మీరు చేయండి, వేరే మీరు ఆలోచించకండి, నాకు ఇలాగే చేయి, అది ఎలా ఉందో చూస్తానైనా అని అట్లా వెళ్తుంటాడు ఆయన. సూపర్. ఆయన తాటు మంచి తాటు. రామకృష్ణ ఫైట్ మాస్టర్ అవ్వాలి అనుకుంటే యూనియన్ తరపున ఏం చేయాలి, ఫైట్ మాస్టర్ తరపున ఏం చేయాలి, అందరం చేయడానికి రెడీ. కాకపోతే రామకృష్ణ అనే ఫైట్ మాస్టర్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. అది ఎందుకు అని కనుక్కుంటే కుటుంబం, నా భార్య, నా బిడ్డ, నా కుటుంబం కన్ఫర్మ్, జీవితాంతం వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే చాలు, నాకు ఇంకా ఏ గొప్పలు వద్దు, ఏ పేర్లు వద్దు, వాళ్ళని బాగా చూసుకోవడానికి ఫైటర్ మాస్టర్గానే, అంటే ఫైట్ మాస్టర్ కాకుండా ఫైటర్గానే ఉండిపోతాను అని చెప్పి తెగేసి చెప్పారట. నాకు ఇంకెందుకు, నాకు ఇప్పుడు నాకు వాళ్లే కదా నా బాధ్యత. మాస్టర్ అవుదామని ప్లాన్ చేసి యూనియన్కి అప్లికేషన్ కూడా పెట్టడానికి రెడీ అయిపోయాను. రెడీ అయిపోతే అప్పుడు ఉద్దేశం ఇదే, ఇందాక చెప్పాను కదా, 5 సంవత్సరాలు మళ్ళీ వాడు బాయ్ కాకూడదు మాస్టర్ కార్డు ఇస్తే. ఈ లోపల మనకి సినిమాలు వస్తే పర్వాలా, సినిమాలు లేకపోతే రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. అట్లాగే ఇప్పుడు అలా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇలాగైతే ఏదో నెలకి అంత సంపాదిస్తాం, సినిమాలు లేకపోతే పొజిషన్, వీళ్ళందరినీ మనం కడుపులు మార్చడమే కదా. ఎందుకు అంత బాధ్యత, అంటే అంత భయం దేనికి ఫ్యామిలీ పట్ల? అయ్యో వీళ్ళకి ఏదో అయిపోద్ది, నేను కష్టపడతాను. 5 సంవత్సరాలు మరి 5 ఏళ్ళు మరి మనం ఎలాగా
5 ఏళ్ళు మనం ఫైటర్గా చేయడానికి లేదు. ఒకడు మాస్టర్ కార్డ్ ఇచ్చాయంటే వాడు కథకి అంతే, వాడికి తాలుబెట్టి కట్టినట్టే. అంటే 36 ఏళ్ళ నుంచి ఫైటర్గా ఉన్నప్పుడు మీ కళ్ళ ముందు చాలా మంది వచ్చి అలా మాస్టర్స్ అయిపోతా ఉంటారు అనమాట. వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడు లాగదా? వాళ్ళంతా మాస్టర్లు అయిన వాళ్ళు వెనక మన బ్యాక్గ్రౌండ్ చూసుకుని మాస్టర్ అవుతాడు ఒక్కొక్కడు. ప్రతి వాళ్ళు ఇప్పుడు అయిన వాళ్ళందరూ అదే, వెనక మళ్ళా చూసుకొని ఈ 2 ఏళ్ళు ఖాళీగా ఉండే కూడా మనకు అవునులే ఈ నెల ఈ సంవత్సరం అంతా ఖాళీగా ఉండే మనకు రొటేషన్ అవుతుంది ఈ పని, చూద్దాం మనం కూడా ఒక కాలం ఇచ్చి చూద్దాం అన్నట్టుగా అవుతారు. ఒక్కొక్కరు సక్సెస్ అయిపోయిన వాళ్ళు. మీ లైఫ్ అది కాదు, ఈ రోజు పని చేయాలా? నాకు వెనక లేదు, నేను కష్టపడితేనే నేను ముందు ఓపెన్గా మాట్లాడతాను, ఓపెన్గా చెబుతున్నాను. నాకు వెనకమాల ఏం లేదు, నేను కష్టపడితేనే నాకు ఇంట్లో ఫ్యామిలీ అని. మరి పిల్లల స్కూల్స్ వాళ్ళు నెల నెల ఫీజులని, కుడ్లని, పెన్ అని, బుక్స్ అని, ఇవన్నీ మళ్ళీ ఇంట్లో ఇది కొంచెం తట్టుకునే లోపల ఏదో మరి ఇల్లు కూడా కొనుక్కుంటే బాగుంటుందేమో ఇక్కడ అనే అదొక థాట్, అదొకటి ఏదో సెట్ చేసుకున్నాం. ఇల్లు అయిపోయింది, కొంచెం పర్లేదు మనం అనుకున్నది, ఇక్కడ మనం సక్సెస్ అయ్యాం అనుకునే మళ్ళీ మ్యారేజ్ బాధ్యతలు ఇంకెక్కడ ఊపిరాడి. ఎన్నేళ్ళు అవుతుందన్న పిల్లకి? ఎవరు నాకా? 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళుగా ఒంటి చేత ఆ సంసారం మొత్తాన్ని ఎట్లా లాక్కొని రావడం కదా. ఇక హైదరాబాద్లో మా ఆవిడ కూడా నాకు చేదోడు, అదే బిజినెస్ పెట్టుకొని కొంచెం చేదోడుగా వాదోడుగా ఆవిడే బాగా నెట్టుకొచ్చింది. చాలా కష్టపడింది ఆవిడ కూడా. అంటే మీ లైఫ్ చూస్తుంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అంతే. ఎందుకంటే ఏది మనం దాటి ఒడ్డు అడిగేద్దాం అనే దానికి భయం వేస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా దాంట్లోకి వెళ్ళామంటే మళ్ళీ ఫ్యామిలీ అండి. సూపర్. అయితే ఇప్పుడు నాకు తెలిసిన దాని ప్రకారం బాధ్యతలన్నీ తీరాయి. పాప సెటిల్, బాబు కెమెరామెన్ గా సెటిల్ అయ్యి ఈయనకి మ్యారేజ్ చేయలేదు, మ్యారేజ్ చేయాలి. సో బట్ అంత ఫైనాన్షియల్ ప్రెజర్ ఉండకపోవచ్చు. అతి త్వరలో రామకృష్ణ ఫైటర్ రామకృష్ణ అని మేము ఫైట్ మాస్టర్ రామకృష్ణగా చూడాలనుకుంటున్నాము. అది మీరు పాసిబుల్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.